పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి జ్ఞానసభ ఆధ్యాత్మిక శాస్త్ర చర్చా వేదికకు స్వాగతం, సుస్వాగతం. నాడు ఆదివారం అనగానే ఎంజాయ్మెంట్ డేగా జరుపుకునేవారం. పిఎంసి జ్ఞానసభ ద్వారా మనం ఎన్లైటన్మెంట్ డేగా జరుపుకుంటున్నాం మిత్రులారా. ఎంతోమంది ప్రముఖులు వారు చేసిన సాధనతో, స్వాధ్యాయంతో, వారు ఎన్నో పరిశోధనలు చేసి వారు తెలుసుకున్న అద్భుతమైన విషయాలు చర్చ ద్వారా మనకు అందిస్తూ ఉన్నారు. ఈనాటి జ్ఞానసభ ఆధ్యాత్మిక చర్చ వేదికలో మనం ఆస్ట్రల్ ట్రావెల్ గురించి తెలుసుకోబోతున్నాం. అసలు ఏమిటి ఆస్ట్రల్ ట్రావెల్? ఆస్ట్రల్ ట్రావెల్ ఎందుకు చేయాలి? ఆస్ట్రల్ ట్రావెల్ ఏం నేర్పిస్తుంది మనకు? మరి పాస్ట్ అండ్ ఫ్యూచర్కి కూడా వెళ్ళి రావచ్చా? మరి డ్రీమ్కి, ఆస్ట్రల్ ట్రావెల్కి, థర్డ్ ఐకి ఏమిటి సంబంధం? ఈ విషయాలన్నీ కూడా ఈ ఎపిసోడ్ ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. ఈ చర్చలో మనతో పాటు ముగ్గురు ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు ఉన్నారు. వారిలో డివైన్ స్పేస్ ఫౌండర్, ట్రైనర్ మరియు సోల్ డిజైనర్ వర్క్షాప్ క్రియేటర్ అర్పిత గారు. నమస్కారం మేడం. నమస్తే. ధ్యాన ఉస్మానియా ఫౌండేషన్ మరియు ధ్యాన ధర్మ ఆశ్రమం ఫౌండర్ రాము మాస్టర్గా సుపరిచితులైన ఓయు రామ్ గారు. నమస్కారం. నమస్తే సార్. తర్వాత కంప్యూటర్ ఎరా మ్యాగజిన్ ఎడిటర్ మరియు సైబర్ క్రైమ్స్ సొల్యూషన్ ఎక్స్పర్ట్, క్వాంటమ్ ఎనర్జీ స్పీకర్, స్పిరిచువల్ ప్రాక్టీషనర్ శ్రీధర్ నల్లమోతు గారు. నమస్కారం సార్. మీ అందరికీ ఈనాటి ఆస్ట్రల్ ట్రావెల్ చర్చకు స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ సార్. శ్రీధర్ గారు, ఆస్ట్రల్ ట్రావెల్, ఆస్ట్రల్ ప్రొజెక్షన్ అంటారు కదా, ఏమిటి? వీటి గురించి వివరించండి. ముఖ్యంగా మనం భౌతిక శరీరం అనేది ఎప్పుడు కూడా ఒక చెప్పాలంటే ఫిజికల్ బాడీ, మెంటల్ బాడీ ఇలాంటి డిఫరెంట్ డైమెన్షన్స్లో మనం బతికేటప్పుడు పర్టికులర్ ఈ 3 డైమెన్షన్ వరల్డ్లో యాక్చువల్లీ మనం చూసేది ఎప్పుడు కూడా మన మైండ్ కానీ లేకపోతే కనుక మన ఎనర్జీ, మన మైండ్ అట్ ద సేమ్ టైం మన యొక్క ఫిజికల్ బాడీ, ఈ మూడిట్లో మాత్రమే మనం ఎక్కువగా బతుకుతూ ఉంటాం. సో ఆల్మోస్ట్ రకరకాల బయట ఎక్స్టర్నల్ స్టిమ్యులేలో జరిగే విషయాలను గ్రహించడం, వాటిని అర్థం చేసుకోవడం, వీటన్నిటిలో నిరంతరం కూడా అన్నిటి గురించి చింతించడం కావచ్చు, విశ్లేషించడం కావచ్చు, మైండ్ లెవెల్ థింకింగ్, దాంట్లో ఎనర్జీ మొత్తాన్ని, మన శక్తి మొత్తాన్ని కూడా ఈ 2 యాక్టివిటీస్, కొంత శరీరానికి కొంత ఆలోచనలకి పెడుతూ, అంటే మెంటల్ యాక్టివిటీ పెడుతూ, సో దీంట్లో ఇరుక్కుపోయిన ఉన్న కండిషన్ దగ్గర నుంచి వన్స్ మన శరీరం నుంచి మన కాన్షియస్నెస్ అనేది బయటకు వెళ్ళి ఒక పైనుంచి ఒక థర్డ్ పర్సన్ లాగా ఓవరాల్గా అసలు మనం ఏంటి, ఎక్కడ ఇరుక్కుపోయి ఉన్నా తెలుసుకునే ప్రయత్నం కావచ్చు, లేదా సంథింగ్ మనం విజిట్ చేయాలని ప్లేసెస్ చూసి రావాలనుకోవడం కావచ్చు, లేదా సంథింగ్ కొన్ని డైమెన్షన్స్ని ఎక్స్ప్లోర్ చేయడం కావచ్చు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక పర్టికులర్ ఒక చిన్న టెక్నికల్ ఆస్పెక్ట్లో కెమెరాతో చూపిస్తాను. ఒక పర్టికులర్ మైక్రో లెన్స్ ఉందనుకోండి. మైక్రో లెన్స్ ఏం చేస్తుంది, ఒక చీమను తీసుకెళ్తే ఆ చీమ వరకే కనపడుతుంది. సో దాని పైన ఇంకా జూమ్ అవుట్ చేసుకుంటే వెళ్ళిపోతే ఏమవుతుందంటే కనుక డిఫరెంట్ పర్స్పెక్టివ్ అనేది మనకి అర్థమవుతూ ఉంటుంది. సో డిఫరెంట్ పర్స్పెక్టివ్కి రీచ్ కావడానికి చేసే ప్రయత్నమే ఆస్ట్రల్ ట్రావెల్. సో ఆస్ట్రల్ ప్రొజెక్షన్. సో మనం ఏదైనా సంథింగ్ ఒక పర్టికులర్ దీన్ని ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పేసి అనుకున్నప్పుడు ఆ ప్రొజెక్టెడ్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయడానికి 2 కూడా యాక్చువల్లీ సిమిలర్ ఆస్పెక్ట్స్. అట్ ద సేమ్ టైం పర్పస్ ఏంటి అన్నదాన్ని బేస్ చేసుకొని ఆ డిఫరెన్స్ అనేది ఉంటుంది. వండర్ఫుల్ సార్. సో రామ్ గారు, ఆస్ట్రల్ ట్రావెల్ అంటే ఏంటి? ఆస్ట్రల్ ప్రొజెక్షన్ అంటే ఏంటి? ఇవి 2 ఇంచుమించు సేమ్ సార్. 2 పదాలను పర్యాయ పదాలు అనొచ్చు. పర్యాయ పదాలు. ఓకే. ఓఓబిఈ అంటారు. అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్సెస్ అంటే ఈ శరీరాన్ని వదిలి ఇంకొక శరీరంతో వేరే ప్లేస్లోకి వెళ్ళడం, వేరే శరీరంతో జీవించడం, దాన్ని అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్సెస్ అంటాం. ఆస్ట్రల్ ట్రావెల్ అంటాం. సూక్ష్మ శరీర యానము తెలుగులో. తర్వాత ఆస్ట్రల్ ప్రొజెక్షన్. ఆస్ట్రల్ ప్రొజెక్షన్కి మైండ్ ప్రొజెక్షన్ అనే పదం కూడా ఒకటి ఉంటుంది. ఇది కొంచెం డిఫరెంట్ పదం. బట్ ఆస్ట్రల్ ట్రావెలింగ్, ఆస్ట్రల్ ప్రొజెక్షన్ ఇంచుమించుగా సేమ్ పదాలు. దాన్నే డిఫరెంట్గా వాడుతుంటారు. ఏమిటి ఆస్ట్రల్ ట్రావెల్? ఏంటి సూక్ష్మ శరీర యానం అంటే ఏంటి? సో ఇక్కడ మనందరికి కనిపించే ఈ భౌతిక శరీరం అనేది ఒకటి మాత్రమే మనకు తెలుసు. ఎప్పుడైతే క్వాంటమ్ ప్రపంచం వచ్చిందో విజిబుల్ వరల్డ్ కన్నా ఇన్విజిబుల్ వరల్డ్ అనేది చాలా పెద్ద ప్రపంచము. ఈ కనిపించే భౌతిక ప్రపంచం అంతా కూడా ఇన్విజిబుల్ వరల్డ్లోంచి ఒరిజినేట్ అవుతుందన్న సంగతి సైంటిఫికల్గా ప్రూవ్ చేయడం మొదలుపెట్టారు. ఇంతకుముందు కనిపించే ఈ శరీరం ఒకటే ఉందని వాళ్ళు. కాకపోతే ఏన్షియంట్ టైంలో ఆల్రెడీ మన వేదాలు కావచ్చు,
మన యొక్క ఇండియన్ ఫిలాసఫీ కావచ్చు, ఏ దేశం యొక్క ఫిలాసఫీ తీసుకున్నా అక్కడ రెండవ శరీరం గురించి ఉంది. పంచకోశాలు అని హిందూ మైథాలజీలో ఉంటుంది. థియోసాఫికల్ సొసైటీ వాళ్ళు 7 శరీరాల గురించి చెప్తారు, సప్తకోశాలు అని. అందుట్లో రెండవ శరీరం, దాన్నే మనం ఎమోషనల్ బాడీ అంటాము, దాన్నే యాస్ట్రల్ బాడీ కూడా అంటాం. సో ఈ యాస్ట్రల్ బాడీతోన మనం ఈ ఫిజికల్ బాడీని ఇక్కడే ఈ ఫిజికల్ డైమెన్షన్లో వదిలేసి బయటికి వచ్చి, ఈ శరీరం నుంచి బయటికి వచ్చి దాంతో మనం ట్రావెల్ చేస్తూ ఉంటే దాన్ని మనం యాస్ట్రల్ ట్రావెలింగ్ అంటాం. ఇంకా చెప్పాలంటే ఒక్కొక్క వస్తువుని తయారు చేయడానికి ఒక్కొక్క టూల్ వాడతాం మనం, ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ పొందడానికి ఒక్కొక్క వెహికల్ వాడతాం. ఆస్ట్రల్ ప్లేన్స్ అని కూడా ఉంటాయి. ఇప్పుడు మనకు హిందూ మైథాలజీలో లోకాలు అని చెప్తారు. 7 లోకాలు, అతల వితల సుతల తలాతల రతల రసాతల మహాతల పాతాల లోకాలు అని చెప్తారు. భువర్ సువర్ జన మహాతపో సత్యలోకాలని ఉంటారు. ఇవన్నీ ప్లేన్స్. ఈ ఒక్కొక్క ప్లేన్లోకి ఈ ఫిజికల్ బాడీ వెళ్ళలేదు, అక్కడ ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. కాబట్టి 7 లోకాల్లో 7 రకాల ఎక్స్పీరియన్సెస్ పొందడానికి 7 రకాల శరీరాలు ఉన్నాయి. అందుట్లో రెండవ శరీరం యాస్ట్రల్ బాడీ. సో ఇఫ్ యూ వాంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ దట్ ప్లేన్స్, if you want to go there, if you want to communicate there, if you want to learn something, if you want to visit that place, you need a different kind of vehicle. That vehicle is astral body. ఈ యాస్ట్రల్ బాడీతో మనం చేసే జర్నీనే యాస్ట్రల్ ట్రావెలింగ్ అంటారు. వావ్! అంటే మన శరీరం ఈ డెన్స్ శరీరం కాకుండా సటిల్ బాడీతో, ఆ సూక్ష్మ శరీరంతో వెళ్ళి వేరే లోకంని విజిట్ చేయడాన్నే సూక్ష్మ శరీరయానం అంటారు. మేడం గారు. సూక్ష్మ శరీరం, యాస్ట్రల్ ట్రావెల్. సో చాలా ఏమంటారంటే కాంప్లికేటెడ్ పదం. ఎందుకంటే యాస్ట్రల్ ట్రావెల్ అన్న పదం మనం ఎప్పుడైతే విన్నామో దాన్ని అర్థం చేసుకోవడంలో మైండ్ చాలా వచ్చేసింది. యాక్చువల్ అది ఏంటి అన్నది పక్కన వచ్చేసి దానిలోంచి దాన్ని అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు ఎట్లుంటుందంటే సూర్యోదయం ఎలా ఉంటుంది అంటే చూసిన వాళ్ళు ఒకలాగా అనుభూతి చెందుతున్నారు, కానీ అది ఎక్స్ప్లెయిన్ చేసేటప్పటికి మొత్తం మారిపోతుంది. ట్రూత్ మొత్తం మారి యాక్చువల్గా మైండ్ లేకుండా ఉండాల్సిన దాన్ని హాస్టల్ బాడీ అంటాం. దాన్ని అర్థం చేసుకోవడానికి మైండ్నే వాడేసి అది న్యాచురల్ ఫెనామినా అనేది మిస్ అయిపోతుంది. ఎందుకంటే ఆస్ట్రల్ ట్రావెల్ అనేది వీళ్ళు చెప్పినట్టు ఇట్స్ పర్ఫెక్ట్లీ లైక్ మన లోపల నుంచి, మన ఈ ఫిజికల్ బాడీ నుంచి అదొక ఎనర్జీ బాడీ, ఇట్స్ అ స్పిరిట్. మన లోపల ఉన్న ఫోర్స్, ఓకే, మన లోపల ఉన్న ఫోర్స్ మనలాగే ఉంటుంది. ఎందుకంటే మనం ఈ బాడీ ఆకారంతో ఉండడం మనకు అలవాటు అయిపోయింది. దీన్ని అలాగే చూస్తాం కాబట్టి దాన్ని అలాగే అర్థం చేసుకుంటాము. దీన్నే మనం క్రియేట్ చేసుకున్నాం కాబట్టి అది అలాగే వెళ్తుంది. ఓకే, ఇట్ ఈస్ నాట్ ఏ జిరాక్స్ కాపీ అని కాదు, అదేదో ఉంది అని కాదు. ఇట్ ఈస్ ద ఫోర్స్. మన లోపల ఉన్న ఫోర్స్ ఏదో ఇంటెన్షన్ మీద అక్కడ వెళ్ళాలనుకుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకు మైండ్లో గీజా పిరమిడ్ చూడాలని ఉంది. మైండ్లో వచ్చింది ఇంట్రెస్ట్ గీజా పిరమిడ్ అని. సో గీజా పిరమిడ్ అంటే ఏంటి నాకు తెలీదు. జస్ట్ గీజా పిరమిడ్ ఈజిప్ట్లో ఉంది, నేను చూడాలి అని అనుకుంటాను. కానీ అదేంటి అసలు, నేను గీజా పిరమిడే ఎందుకు అనుకుంటున్నాను, కర్తాల్ పిరమిడ్ కూడా అనుకోవచ్చు కదా, గీజా పిరమిడే ఎందుకు అనుకుంటున్నాను అంటే నా మైండ్లో, నా ఇంటర్ప్రిటేషన్లో గీజా పిరమిడ్ చాలా పెద్దది, అక్కడ ఏదో అద్భుతం ఉంది అన్న ఇంటర్ప్రిటేషన్ ఉంది. సో అందుకే నాకు అక్కడ వెళ్ళాలని ఉంది. సో వెళ్ళాలి అని బాగా లోపల డెన్సిటీ మొత్తం ఇంటెన్స్గా కోరిక తయారైంది అనుకోండి, మనకు తెలియకుండానే మనం నిద్రలోనో ఎక్కడో మనం ఏదో పాయింట్లో దాని ప్రొజెక్షన్ మనకి ఆటోమేటిక్గా మన లోపల ఉన్న ఫోర్స్ ట్రావెల్ చేస్తుంది. అంటే మనం మనస్సులో అనుకున్నది ఆస్ట్రల్ బాడీ ద్వారా ఎంత ఇంటెన్సిటీతో అనుకుంటామో. సో మనకి అందుకే అన్నాం కదా, 2 వర్షన్స్ ఉంటాయి. న్యాచురల్గా ఆస్ట్రల్ ట్రావెల్ అనేది నార్మల్గానే మన లోపల ఉన్న స్పిరిట్ బాడీ, ఎథరిక్ బాడీ అనండి, ఎనర్జీ బాడీ, ఎమోషనల్ బాడీ, దానికి ఏ పేరు పెట్టుకున్నా అది బయటికి వెళ్ళడం సహజమే. కానీ బయటికి ఎందుకు వెళ్తుంది, పర్పస్ ఏంటి, దేనికోసం వెళ్తుంది, పర్పస్ అది ఏంటి, బెనిఫిట్స్ ఏంటి, అది ఓకే మేడం. ఇందాక మీరు మనస్సు లేకుండా ఉండడం ఆస్ట్రల్ ట్రావెల్ అయినప్పుడు దాన్ని అర్థం చేసుకోవడానికి మనసుని ఎక్కువ వాడుతున్నాం అన్నారు. కరెక్ట్. ఇప్పుడు మనసులో డీప్ గా అనుకుంటే వెళ్తాము అంటున్నారు. అనుకుంటే కూడా వెళ్ళొచ్చు. అంటే ప్రయత్నపూర్వకంగా జరుగుతుందా, యాక్సిడెంటల్ గా జరుగుతుందా? యాక్సిడెంటల్ గా జరిగే, న్యాచురల్ గా జరిగేది ఇస్ అ రియల్ ఆస్ట్రల్ ట్రావెల్. న్యాచురల్ గా జరిగేది ఇది మైండ్ ప్రొజెక్షన్స్. సో ఆస్ట్రల్ ట్రావెల్ కి, ఆస్ట్రల్ ప్రొజెక్షన్ కి ఇక్కడ ఈ చిన్న లైన్ వస్తుంది. యు ఆర్ ప్రొజెక్టింగ్. ప్రొజెక్షన్ అంటే ఏంటి, మనం చూసేది, మనం చేసేది. సో ఇట్స్ అ ప్రొజెక్షన్.
ఆస్ట్రల్ ట్రావెల్ అంటే ట్రావెల్ న్యాచురల్ గా అనేది జరిగేది. ట్రావెల్. ఉమ్, అది నార్మల్ గా మనం ఎలా ట్రావెల్ చేయాలనుకుంటామో, ఎంత న్యాచురల్ గా వెళ్ళిపోతామో అది కూడా అంత న్యాచురల్ గా వెళ్ళిపోతుంది. కానీ right, ప్రతి దానికి రీజన్స్ ఉంటాయి. right, దాని right. వాని రీజన్స్ ఇప్పుడు శ్రీధర్ గారు చెప్పినట్టు దాని ఒక డెసిషన్ బట్టి, దాని రీజన్స్ ని బట్టి, దాని అర్థం చేసుకునే విధానాన్ని బట్టి అది జరుగుతూ ఉంటుంది. వండర్ఫుల్ మేడం. Yeah. శ్రీధర్ గారు, అసలు దీనికి సైంటిఫిక్ బేస్ ఉందా? ఇప్పుడు మైండ్లో అనుకుంటే జరుగుతుంది అంటున్నాం. మైండ్లో అనుకున్న దానికి ఎక్కడ ప్రూఫ్స్ అయితే లేవు కదా. మరి ఇప్పుడు మనం ఈ క్షణంలో చాలా అనుకుంటున్నాం, దానికి ఎక్కడ ప్రూఫ్ ఉంది? మనం అనుకుంటే వెళ్ళాము, లేదా ఆస్ట్రల్ ట్రావెల్ అనేది ఉపయోగమైంది, దీనికి సైంటిఫిక్ బేస్ ఏంటి? ఇప్పుడు మన మైండ్లో అనుకున్నది ఒక ఎనర్జీ ఫామ్ అనుకుందాం. ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన ఎక్కడ క్రిస్టలైజ్ అవుతుందంటే కొన్ని న్యూరాన్స్కి మధ్య, బ్రెయిన్లో న్యూరాన్స్కి మధ్య న్యూరోకెమికల్స్ రూపంలో క్రిస్టలైజ్ అయ్యేసి అది కాస్త ఫైనల్గా ఏమవుతుంది, సబ్ కాన్షియస్ ప్రోగ్రామ్ లాగా ఏర్పడేసి సబ్ కాన్షియస్ ప్రోగ్రామ్ కాస్త కాన్షియస్నెస్ని ట్రిగ్గర్ చేస్తుంది. కాన్షియస్నెస్ని నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళేసి ఆస్ట్రల్ ప్రొజెక్షన్ చేసి సంథింగ్ నేను అనుకున్న దాన్ని మేనిఫెస్ట్ చేయని చెప్పేసి అనుకుంది. సో ఫైనల్గా ఏమైంది, మన యొక్క థాట్ అనే ఎనర్జీ దగ్గర నుంచి మేనిఫెస్టేషన్ అనే ఎనర్జీలో ఆస్ట్రల్ ప్రొజెక్షన్ అయిపోయింది. సో ఇదంతా కూడా కళ్ళకు కనపడుతుందా, సెన్సరీ ఆర్గాన్స్ కనపడుతుందా లేదా ఇర్రెస్పెక్టివ్. థాట్ అనేది ఎనర్జీ అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఇది కూడా ఒక ఎనర్జీ ఫామ్ అనుకున్నప్పుడు మేనిఫెస్టేషన్ కూడా దాన్ని మెజరబుల్ టూల్ ఈరోజు లేదు కాబట్టి దాన్ని మెజర్ చేయలేకపోతున్నాం, ఇదంతా ఇల్యూజన్ అని చెప్పేసి అనుకుంటే యాక్చువల్లీ అలా ఇల్యూజన్ అనుకోవటం కూడా ఒక రకమైన భ్రమలో ఉండటం. ఇల్యూజన్ అనుకోవడమే పెద్ద ఇల్యూజన్. ఓకే, అంటే ఇల్యూజన్కి అందని ట్రూత్ కూడా ఉంది అంటారు. 100%. ఎందుకంటే మన ఎనర్జీని యాక్చువల్లీ ప్రతి క్షణం కూడా మీరు మాట్లాడుతున్నా నేను మాట్లాడుతున్నా కానీ ప్రతిదీ ఎక్కడి నుంచి వస్తుంది, రకరకాల శక్తి కేంద్రాల దగ్గర నుంచి ఆ శక్తి అనేది ఉత్పత్తి అయ్యేసి ఆ ఆలోచన కాస్త వాయిస్ రూపంలో, ఫ్రీక్వెన్సీ రూపంలో మీ దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు ఇదే ఆలోచన ఇంటర్నల్గా ఇన్వార్డ్గా వచ్చేటప్పటికి నా సబ్ కాన్షియస్ మైండ్ ప్రోగ్రామింగ్ చేస్తూ ఉన్నప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ వచ్చేటప్పటికి కాన్షియస్నెస్ని నువ్వు ఈ పని చెయ్యి అని చెప్పేసి ఆస్ట్రల్ ట్రావెల్కి, ఆస్ట్రల్ ప్రొజెక్షన్కి ప్రేరేపించినప్పుడు దానిని నేను ఒక పర్టికులర్ స్టేట్ ఆఫ్ దీంట్లోకి వెళ్ళిన తర్వాత, థీటా స్టేట్లోకో డెల్టా స్టేట్లోకి వెళ్ళిన తర్వాత నేను దాన్ని మేనిఫెస్ట్ చేసుకోవడానికి అన్ని రకాలుగా కూడా ఉపక్రమించినప్పుడు ఏంటి, బయట ఎక్స్టర్నల్ థింగ్స్ బీటా స్టేట్ నుంచి కావచ్చు లేదా ఆల్ఫా స్టేట్ నుంచి కూడా థీటా ప్లస్ డెల్టా స్టేట్కి వెళ్ళిన తర్వాత సో బ్రెయిన్ వేవ్స్ అంతా కూడా స్లో డౌన్ అయిన తర్వాత అది మేనిఫెస్ట్ అవుతుందంటే కనుక సో అంతకు మించిన సైన్స్ ఏముంది? అంటే సార్, ఇది సైన్స్ ఓకేనే, ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అనేదానికి మనకు సైంటిఫిక్ అనేది ఎనర్జీ రూపంలో చెప్తున్నాం కానీ ఇలా జరిగింది, ఇలా జరుగుతుంది అనేది అయితే లేదు. ఒక ఎనర్జీ రూపంగా చూస్తే అది మేనిఫెస్ట్ అయింది అనే దాన్ని బట్టే తీసుకున్నాం అంటున్నారా? ఇక్కడ ఇలా జరిగింది అని చెప్పేసి అంటానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు అది ఎక్స్పీరియన్స్ అనుభవం. అనుభవం మన అనుభవాలు చెప్పగలం కానీ ప్రూవ్ చేయలేం కదా. ఎగ్జాక్ట్లీ. మరి ఇదేలా ప్రూవ్ చేయొచ్చు అంటారు? అర్పిత గారు కానీ నేను కానీ ఎవరైనా కానీ ఇప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ లేదు, అర్పిత గారికి రాము గారికి ఎక్స్పీరియన్స్ ఉంది అనుకుందాం. సో వాళ్ళు ఇప్పుడు ఆస్ట్రల్ ప్రొజెక్షన్ ట్రావెల్ ఎలా ఉండిద్దని నేను అడిగినప్పుడు ఒక థర్డ్ పర్సన్గా వాళ్ళు అసలు డిఫైన్ చేయడం కూడా చాలా కాంప్లికేటెడ్ థింగ్. రెండో థింగ్, దీనిని డిఫైన్ చేయడమే కాంప్లికేటెడ్ అయితే కనుక డెఫినేషన్ అంటే ఏంటంటే ఒక వ్యాస్ట్ ఇన్ఫర్మేషన్, యూనివర్స్లో ఉన్న ఒక వ్యాస్ట్ ఇన్ఫర్మేషన్ని డిఫైన్ చేయడానికి వీలు పడిన దాన్ని ఒక దాంట్లో బంధించి ఇది అని చెప్పేసి చెప్పడానికి ప్రయత్నం ఏదైతే ఉంటుందో 100% అది దాని యొక్క విస్తృతి మొత్తాన్ని కూడా కుదించినట్లు అవుతుంది. సో అది ఖచ్చితంగా కూడా ఆస్ట్రల్ ట్రావెల్, ఆస్ట్రల్ ప్రొజెక్షన్ పర్సనల్ ఎక్స్పీరియన్స్లో చేసే వాళ్ళకి వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ మనం ఊహించిన దానికన్నా కానీ లేకపోతే మన మైండ్ లెవెల్ థింకింగ్ కన్నా కానీ చాలా విస్తృతంగా ఉంటుంది. రెండో థింగ్, దీన్ని విజువలైజ్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళనే తీసుకువెళ్ళేసి ఆస్ట్రల్ ప్రొజెక్షన్ ట్రావెల్ చేసే వాళ్ళని బ్రెయిన్ ఈజీ స్కాన్ చేసి ఉన్నాం అనుకుందాం. మ్యాక్సిమం ఈ రోజు ఉన్న మెజరబుల్ టూల్ ఎంతవరకు కనపడుతుంది, బ్రెయిన్ వేవ్ ప్యాటర్న్స్ మాత్రం ఐడెంటిఫై అవుతాయి. సో ఆల్ఫాలో ఉన్నాయా లేకపోతే డెల్టా థీటాలో ఉన్నాయని చెప్పి. అంటే నార్మల్ స్టేట్లో ఉన్నప్పుడు ఈఈజీకి ఆస్ట్రల్ ట్రావెల్ చేసిన తర్వాత ఈఈజీ వైబ్రేషన్ డిఫరెన్స్ ఉంటాయి అంటారు. సో దాన్ని బట్టి ప్రూవ్ చేయొచ్చు. కానీ అలా స్లో డౌన్ అయింది, బ్రెయిన్ వేవ్ స్లో డౌన్ అయింది. ఏది హై బేటా దగ్గర నుంచి. సో ఫర్ ఎగ్జాంపుల్ 13 to 20 హెడ్స్ బేటా అని చెప్పేసి అంటూ ఉంటాం. అబౌట్ 20 ఉంటే కనుక హై బేటా అంటూ ఉంటాం. సో దాని దగ్గర నుంచి డెల్టాకి వచ్చినట్లుగా ఐడెంటిఫై చేయొచ్చు. సో అక్కడ పీపుల్ ఏం చేస్తారు సైంటిఫిక్గా, ఇది డెల్టా వేవ్ కాబట్టి వీళ్ళు నిద్రపోతున్నారు, నిద్రలో వీళ్ళకి ఏదో కాలం వస్తుందని చెప్పేసి అని కూడా మిస్ఇంటర్ప్రెట్ చేసే స్కోప్ ఉంటుంది. సో సైంటిఫిక్గా ఒక ఎక్స్పీరియన్స్ని డిఫైన్ చేయడం సాధ్యపడదు కాదు, కానీ ఎనర్జీ రూపంలో మాత్రం అది
సరి అయినదే అంటున్నారు. వండర్ఫుల్. రామ్ గారు? సైంటిఫిక్ బేస్మెంట్ అంటే కొన్ని రకాల ఎక్స్పెరిమెంట్స్ జరిగినాయి సార్. యాక్చువల్గా మనందరికి తెలుసు డెజావు అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. డిజావ్. డెజావు కాన్సెప్ట్ ఏంటంటే ఒక ప్లేస్కు కొత్తగా కొత్త వ్యక్తి ఒక ప్లేస్కి లైఫ్లో ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఒక సంఘటన చూసినప్పుడు ఏమనుకుంటాడంటే చాలామందికి ఇది ఇంతకుముందే నేను ఈ ప్లేస్ని చూశాను, ఈ వ్యక్తితో నేను ఇలాంటి మాటలనే ఇలాంటి సంఘటనని ఇంతకుముందు నేను చూశాను అన్న ఎక్స్పీరియన్స్ చాలా మందిలో తెలుస్తుంటుంది. దీన్ని సైకలాజికల్ టర్మినాలజీలో డెజావు అంటారు. స్పిరిచువల్ టర్మినాలజీకి వచ్చి కొంచెం ఎక్స్టెన్షన్ చేసి దాన్ని ఏం చెప్పారంటే ఈ డెజావు అనే కాన్సెప్ట్ టైం ట్రావెల్కి సంబంధించిన అంశం. టైం ట్రావెల్ ఆస్ట్రల్ ప్రొజెక్షన్స్లో జరుగుతుంది చాలా మటుకు. అంటే భవిష్యత్తులోకి మనం వెళ్ళగలం. ఇది ప్రూవ్డ్ కూడా. మన రాబర్ట్ మన్రో అనేట ఆయన కొన్ని వేల మంది వాలంటీర్స్ని తీసుకొని ఒక ఇన్స్టిట్యూట్ ఆయన స్థాపించాడు. ఆయన స్టోరీ పెద్ద వేరే కథ అనుకోండి. ఆయన ఒక ఇన్స్టిట్యూట్ స్థాపించి వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి ఆస్ట్రల్ ప్రొజెక్షన్ చేసే వాళ్ళందరినీ వాలంటీర్లుగా తీసుకొని హెమిసింక్రనైజేషన్ టెక్నిక్ తీసుకొని వాళ్ళను ఆస్ట్రల్ ప్రొజెక్షన్ని ఒక ఆర్టిఫిషియల్గా ఇండ్యూస్ చేసి పర్టికులర్ ప్లేస్కి మీరు వెళ్ళి అక్కడున్న వస్తువులను చూసి రండి అని చెప్పి వెరిఫై చేసుకోవడం జరిగింది. అంటే విత్ ఇంటెన్షన్. ఎగ్జాక్ట్లీ. న్యాచురల్ కాకుండా ఒక ఎక్స్పెరిమెంట్ లాగా చేశారు. మీరు ఇక్కడికి వెళ్ళి రండి అని. కేస్ స్టడీస్ కూడా ఉన్నాయన్నమాట. చాలా కేస్ స్టడీస్ కూడా ఉన్నాయి. అంటే అందరికి ఇప్పుడు అంతమందిని తీసుకుంటే అందరికి సేమ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది అంటారు. దాదాపుగా 90% వాలంటీర్స్ అందరూ కూడా సేమ్ ఎక్స్పీరియన్స్ చెప్పారు. అంటే ఆ ప్లేస్కి ఫర్ ఎగ్జాంపుల్ మేడం ఇంతకుముందు గీజా పిరమిడ్ దగ్గరికి వెళ్ళాను. వీళ్ళు ఒక కేస్ స్టడీ నేను చదివాను. అందులో వీళ్ళందరికీ రాబర్ట్ మన్రో అనే వ్యక్తి ఏం చేస్తాడంటే వాళ్ళ స్టూడెంట్స్ అందరికీ నువ్వు గీజా పిరమిడ్లో 11 గంటలకి ఈ టైంకి ఆ కింగ్స్ ఛాంబర్ మీద కలవాలి, మిమ్మల్ని మీరు అందరూ చూసుకోవాలి, ఎవరెవరు చూసారన్నది వెరిఫై చేసుకునేవాళ్ళు ఇక్కడ వచ్చి ఇలా. సో ఈ విధంగా ఎక్స్పెరిమెంట్ జరిగినాయి. కానీ సార్ అన్నట్లు దానికి ఒక పర్టికులర్ డెఫినేషన్ ఇవ్వడానికి మన దగ్గర ఇంకా పూర్తి స్థాయిగా లేదు. కేస్ స్టడీస్ ఉన్నాయి తప్ప. కేస్ స్టడీస్ ఎక్స్పీరియన్సెస్ లాగా ఉన్నాయి. ఎక్స్పెరిమెంట్స్ అయితే చేశారు. అందరికీ ఒకే. ఇప్పుడు సైంటిఫికల్ గా కాకపోతే అందరికి ఒకటే ఎట్లా వస్తుంది? ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ అందరికి సేమ్ వచ్చింది అంటేనే అక్కడ సైంటిఫిక్ బేస్ అనుకోవచ్చు అంటారా? ఈవెన్ పత్రిజీ గారు కూడా చేశారు. మన న్యూటన్ గారిని కానీ తర్వాత చాలా మంది ఫస్ట్ బ్యాచ్ లో ఉన్న వాళ్ళందరినీ పత్రి సార్ ఎప్పుడైనా సైంటిఫిక్ టెంపర్మెంట్ గానీ ఆలోచిస్తారు. ఆయన ఏం చేసేవాళ్ళంటే ఒక రూమ్ లో మెడిటేటర్స్ని కూర్చోబెట్టి కళ్ళు మూసుకొని వాళ్ళ థాట్ పవర్తోన, ఇక్కడ ఆస్ట్రల్ ప్రొజెక్షన్ అనేది థాట్ అనే పాయింట్ మీదనే, సూత్రం మీదే, ప్రిన్సిపల్ మీద ఆధారపడి ఉంటుంది. థాట్ అనే ఎనర్జీ. మీరు ఎక్కడికి వెళ్ళాలని మీ థాట్ని ఎక్కడ కేంద్రీకరింపజేస్తారో మీ సెకండ్ బాడీ అక్కడికి ప్రొజెక్ట్ అవుతుంది, అక్కడికి వెళ్తుంది అక్కడ. సో పత్రి సార్ ఏం చెప్పేవాళ్ళు, పక్క రూమ్లో నేను కొన్ని వస్తువులు పెట్టాను, మీరు ధ్యానంలో కూర్చొని మీ మైండ్ను ఆల్ఫా లెవెల్కి తీసుకెళ్ళి మీ థాట్ను ఉపయోగించి మీరు ఆ ప్లేస్లోకి వెళ్ళాలి. ఆస్ట్రల్ బాడీ రూమ్స్ ఈ ఫిజికల్ యొక్క మెటీరియల్ని ఈజీగా ట్రాన్సెండ్ చేస్తూ దాటిపోగలదు. సో అలా అతల పక్కకి వెళ్ళి అక్కడ ఉన్న వస్తువులన్నీ లిస్టు తీసుకొని వచ్చి వీళ్ళు రాసి చూపించేవాళ్ళు. పత్రి సార్ దాన్ని వెరిఫై చేసేవాళ్ళు. ఇలా ఎక్స్పెరిమెంట్లు పత్రి గారు చేశారు. ఆయన ప్రతి చోట పిరమిడ్ మీద ఎక్స్పెరిమెంట్లు చేశారు, ఆస్ట్రల్ ప్రొజెక్షన్ మీద, ఈవెన్ టెలిట్రాన్స్పోర్టేషన్ అనే పదం మీద కూడా ఎక్స్పెరిమెంట్ చేశారు. PSSMలో ఆస్ట్రల్ ట్రావెలింగ్ని మనందరికీ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా తెలియజేసిందంటే పత్రి గారు. ఆయన యొక్క డెఫినేషన్ కూడా ఒక అద్భుతంగా ఇచ్చాడు. ధ్యానం అనే పదానికి ఆస్ట్రల్ ప్రొజెక్షన్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో డెఫినేషన్ ఇచ్చారు ఆయన. ది ప్లస్ యానం అంటే సూక్ష్మ శరీర ఆది సముదాయంతో ప్రయాణము అని చెప్పారు. అంటే ఈ ఫిజికల్ బాడీని వదిలేసి ఇంకా సప్తకోశాలు ఉన్నాయి కదా, ఆ శరీరాలన్నీ కలుపుకొని వేరే ప్లేస్లోకి ఈ బాడీని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయి ప్రయాణం చేసి అక్కడ ఉన్న అన్నిటిని డేటాని తీసుకొని వచ్చి ఇక్కడ మళ్ళీ ఫిజికల్గా అవేకెనింగ్ స్టేట్లో వాటిని రీకాల్ చేయగలిగే కెపాసిటీనే ధ్యానము అని చెప్పాడు. అంటే లోక్సాంగ్ రాంపా పుస్తకంలో కూడా చదివాం, ధ్యానం అంటేనే సూక్ష్మ శరీర యానము. ఆ పాయింట్ గట్టిగా మెన్షన్ చేశారు. ముఖ్యంగా మనకు సైంటిఫిక్ టెంపర్మెంట్కి వెళ్ళాలంటే కనుక టిబెట్ వాళ్ళ దగ్గర అద్భుతమైన సైంటిఫిక్ టెంపర్మెంట్తో కూడుకున్న కేస్ స్టడీస్ చాలా ఉన్నాయి. కేస్ స్టడీస్ పరిశోధనతో చేసినవి ఉన్నాయి. సైంటిఫిక్ గా చూస్తే కూడా అందరికి ఒకటే వచ్చింది కాబట్టి సైంటిఫిక్ బేసే అనేది మీరు చెప్పిన ద్వారా తెలుసుకున్నాం. మేడం గారు, సైంటిఫిక్ గా అయినా సరే, దాన్ని మైండ్ పరంగా అయినా సరే, అంటే మనకి అంటే ఏదైనా పట్టుకోగలిగేవి, అంటే ఈ ఇంద్రియాల నుంచి అర్థమయ్యేవే మనకి కావాలి. ఇంద్రియాలకి అతీతంగా ఏదన్నా ఉంది అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో మనకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనమేంటి, అసలు ఒక తత్వంగా మనమేంటి, మన క్వాలిఫికేషన్ ఏంటి అని అర్థమయ్యే స్టేజెస్ అవి.
వాటిని మనం అర్థం చేసుకోవాలనుకుంటున్నాము అంటే దాన్ని ఇందాక చెప్పినట్టు కుదించేస్తున్నాం. బౌండరీ అంటే గీసేసి ఎక్స్పెరిమెంటల్ అంటే సైంటిఫిక్ బేస్ ఉందా అన్నప్పుడే సో ఇందులో మనం ఎన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసినా దానికి ఏదైనా రీజన్ వచ్చేస్తుంది. ఇప్పుడు అందరు కూర్చొని ఆస్ట్రల్ ట్రావెల్ కోసం అని చేశారు అంటే అందరం ఒకటే ఒక రూమ్లో ఒక పాయింట్ గురించి అందరు కూర్చుంటే అందరు ఆలోచనలు ఒకటేలాగా ఉంటాయి. ఉండే ఛాన్సెస్ 100% ఉంటుంది. ఒకళ్ళకి వచ్చిందంటే ఇప్పుడు అందరం ఇప్పుడు బ్రెత్ వర్క్ షాప్ చేస్తాను, ఒకళ్ళకి ఏదన్నా ట్రామా బయటకు వచ్చిందంటే మిగతా ఉన్న వాళ్ళకి అందరికీ ట్రామాలు బయటకు వస్తాయి, ఏదో ఒక రకంగా ఏదో రకంగా వస్తాయి. ఒకళ్ళు మొదలు పెట్టంగానే మిగతా వాళ్ళు మొదలు అంటే ఇప్పుడు పెడతారు. ఏమంటారు దాన్ని, అది సైంటిఫిక్ బేస్ కి సరైన పద్ధతి కాదంటారా, ఇంకేమైనా సైంటిఫిక్ బేస్ ఉందా? సైంటిఫిక్ బేస్ అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ అవసరమే, ఎందుకంటే సైన్స్ ఇంకా అంత స్టేట్ కి రీచ్ అవ్వలేదు. రైట్, నేను కూడా ఈ Okay. మేడంతో అంగీకరిస్తాను సార్. వండర్ఫుల్. ఈ ఇన్విజిబుల్ వరల్డ్ లో ఉన్న వాటిని సైంటిఫిక్ సైన్స్ ఇంకా చెప్పలేం. వెళ్ళలేదు. అది ఎక్స్పీరియన్స్ గానే ఎక్స్పెరిమెంటల్ గానే చూడాలి. దీన్నే మనం ఏమంటాం అంటే అనుభవైక వైద్యము. అంటే ఎక్స్పీరియన్షియల్ ఎక్స్పెరిమెంట్స్. ఎస్ ఎస్ సో ఇదేంటంటే మన మైండ్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ తో మ్యాచ్ చేసుకోవడానికి అదే ఇంటెన్షన్ పెట్టి అదే ప్రొజెక్ట్ చేసి అబ్బా జరిగిపోయింది అంటున్నాం. అది అంటే మేడం ఇప్పుడు అంటే మీరు మాట్లాడుతూ ఉంటే మనం ఎక్స్పెరిమెంటల్గా అది సరి అయినది అని మనకు చెప్పాలి అన్నప్పుడు కొంతమందితో చేసిన కేస్ స్టడీస్ మనకు అందించారు. సరి అయినది అని ఎందుకు చెప్పాలి? నాకు ఆకలేసింది, నా ఆకలి ఎట్లుందో నాకు తెలుస్తుంది, కానీ దాన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంత ఉంది అంత ఉందని చెప్తే అది మ్యాచ్ అవుతుందా? ఇప్పుడు మ్యాచ్ కానప్పుడు ఇప్పుడు మీరు అలా మీకు జరిగింది, మీకు జరిగితే ఉపయోగపడింది అన్నప్పుడు దానికి బేస్ లేదని కొట్టి పాడేస్తారు కదా మిగతా వాళ్ళు. కాంటాక్ట్ సర్టిఫికేట్ సార్, కావాలా చెప్పండి. మనకి? ప్రూఫ్ చూపించాలి అని చెప్పేసి కోరిక కలిగినప్పుడు, చూపించాలని తాపత్రయం కలిగినప్పుడు ఖచ్చితంగా విస్తృతమైన దాన్ని కుదిస్తున్నట్లు 100%. ఎందుకంటే Correct. దాన్ని మైండ్ తో అర్థం చేసుకోవడానికి మేడం అన్నట్లు జ్ఞానేంద్రియాలతో అర్థమయ్యే విషయం కాదు, అది మైండ్ తో అర్థమయ్యే విషయం కాదు. సో దానిని ఆ స్టేట్ ఆఫ్ మైండ్ కి వెళ్ళి సొంతంగా ఎక్స్పీరియన్స్ చేయాలి తప్పించి దానిని ఏదో అర్థం చేసుకోవడం ఒక సమస్య ఏంటంటే అర్థం చేసుకున్న విధానంలో ఎక్స్పీరియన్స్ పొందాలనుకుంటాం. కరెక్ట్, అక్కడ జరుగుతూ ఉంటది. అది నేచురల్ గా జరిగేదాన్ని ప్రీ ఇప్పుడు ప్రోగ్రామ్ అయిపోతుంది మళ్ళీ. దానికోసమే కూర్చోవడం. ఇప్పుడు నేను ఆస్ట్రల్ ట్రావెల్ చేస్తా, అట్లా చేస్తారు ఎందుకంటే నా మైండ్లో నేను ఎక్స్పెరిమెంట్స్ అవి ఇవి అని చెప్పేసి నేను అన్ని ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది, ఇది చెయ్యొచ్చు, నేను ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. చాలా మంది చేశారు, ఇందాక చేసినారు, డెఫినెట్లీ చేశారు వాళ్ళు, ఎందుకంటే ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది, దాని మీద రీసెర్చ్ ఉంటుంది ఇప్పుడు కాబట్టి చేసిన చేస్తారు. వాళ్ళు చెప్పినవి అన్ని అవి నిజాలే అంటారా? మైండ్ లో ఉన్న మెమరీ కూడా క్రియేట్ చేస్తుంది కదా. మనం ఏవైతే ప్రూఫ్ చేయబడ్డావో అన్ని 100% నిజం ఉండాలని గ్యారంటీ ఉండదు. రైట్, అది ఎందుకంటే ఎప్పుడైతే మనం కాన్సెప్ట్ అన్న వర్డ్ యూజ్ చేస్తున్నామో దాన్ని ఆల్రెడీ అబద్ధం చేసేసాం. ఓకే సార్ ఇక్కడ చిన్న విషయం ఉంది. మీరు అన్నారు కరెక్టే. ఈ వీళ్ళందరూ చెప్పిన కేస్ స్టడీస్ అనేది పక్కన పెడితే ఇవాళ సొసైటీలో నేను ఆస్ట్రల్ ట్రావెల్ చేశాను అని చెప్పుకుంటున్న వాళ్ళల్లో దాంట్లో ఈ జరిగిన ప్రతిదీ ఆస్ట్రల్ ట్రావెల్ అని దాని మీద ఒక లేబుల్ వేస్తున్నారు కదా మేడం, దాని గురించి ఎంత స్పష్టంగా చెప్తున్నారంటే అది నిజంగా అయి ఉండాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనం ఇక్కడ ఇమాజిన్ చేసుకునేది జరుగుతుంది. అక్కడ ఒక బుక్ లో చదివింది కూడా రావచ్చు కావచ్చు కదా, అది ఆల్రెడీ ప్రీ ప్రోగ్రామ్ అయింది. ఎస్ ఎస్ అంతే. ఇప్పుడు లోకాల గురించి మీరు చెప్పారు, అవును. నేను ఆల్రెడీ చదివాను, మీరు ఒకసారి చెప్పారు, నేను కూర్చున్నప్పుడు కూడా అక్కడికి వెళ్ళాను, ఆ లోకంకి వెళ్ళాను అన్న Yes. ఫీల్ రావచ్చు కదా. ఇప్పుడు ఒక పుస్తకం జరుగుతుంది. చదువుతున్నాం అనుకోండి, ఆ మ్మ్. పుస్తకం చదివినప్పుడు ఎక్కడో మన ఒకసారి లోపల ఉన్న వెళ్ళిపోయేస్తాం. పాయింట్స్ కనెక్ట్ అవుతాయి. ఒక్కసారి వెళ్ళొస్తాం. కనెక్ట్ అయ్యి మనము ఇప్పుడు లోప్సాంగ్ రాంపగర్ పుస్తకాలు కానీ, స్వామిరామ పుస్తకాలు కానీ, ఏవైనా పుస్తకాలు చదువుతున్నామంటే మన స్టోరీనే చదివినట్టు ఉంటుంది ఒక్కొక్కసారి. ఎస్ కానీ ఆ పుస్తక రచయిత మనం కాదు. భగవద్గీత కూడా కృష్ణుడు చెప్పాడు అన్నాడుగా, కృష్ణుడు చెప్పేటప్పుడు ఆయన రాయలేదు, ఆయన చెప్పాడని ఎవరో రాశారు, ఆ ఎవరో రాశారని చెప్పి ఇంకెవరో సరే, రాశారు. ఓవరాల్ గా మీరు ఏం చెప్తున్నారు మేడం, అది ఒక క్లారిటీ ఇవ్వండి పాయింట్. ఆస్ట్రల్ ట్రావెల్ అని ఇవాళ రేపు మనకి రామ్ గారు అన్నట్టు మన మొత్తం ఇంట్రెస్ట్ ఎట్లయితే క్రియేట్ అవుతుందో కూర్చొని సంకల్పం పెట్టుకొని చేసేది కాదు. న్యాచురల్ గా జరిగేది. అది మన స్పిరిట్ ఒక అద్భుతం. అది అంటే ఇప్పుడు ఆ న్యాచురల్ గా జరగడానికి ధ్యాన సాధననే ఉండాలా, సాధన లేకుండా జరుగుతూ ఉంటుందా? ధ్యాన సాధన అంటే, ధ్యానము అంటేనే శూన్య స్థితి, అదొక స్థితి, అది Yes. చేసేది కాదు. అవును, మనం అంతే ఎన్నిసార్లు మీరు ఎన్ని గంటలు ధ్యానం చేస్తున్నారని క్వశ్చన్ వేసినా అది వాటిలాగో వర్తించదు. కూర్చోవడం గురించే చెప్తాం, అంతే, శూన్య అదొక స్థితి టెక్నిక్ గురించి చెప్తాం అంతే. ఓకే, సో ఆ శూన్య స్థితికి వెళ్ళిన తర్వాత అక్కడ శూన్య స్థితికి వెళ్ళడం అంటే ఏంటి, అయిపోయింది జీరో. ఇంకా అక్కడ ఆస్ట్రల్ ట్రావెల్, ఆస్ట్రల్ ప్రొజెక్షన్స్ ఇవన్నీ దాటి వెళ్ళిపోయాం, ఇంకా అక్కడ ఏం లేదు. అంటే ఆ శూన్యానికి వెళ్ళడానికే ఇవన్నీ స్టెప్స్ అంటారా? ఇది మనం వెళ్తున్నప్పుడు మన లోపల ఉన్న స్పిరిట్కి ఒక క్వాలిఫికేషన్, అది ఎక్స్ప్రెషన్లోకి వస్తుంది. ఎక్స్ప్రెషన్లోకి వెళ్ళినప్పుడు
మైండ్కి అలైన్ అయ్యి మైండ్కి కూడా అర్థం కావాలి, మైండ్కి కూడా నేను ఉన్నాను అని చెప్పాలి కదా మైండ్కి. ఎందుకంటే మనం అంతా కనపడితేనే నిజాలని నమ్ముకుంటాం కదా, ఆ సంగతి స్పిరిట్కి కూడా తెలుసు. అంటే ఇప్పుడు ధ్యాన సాధనతో వస్తుందా, సాధన లేకుండా వస్తుందా అంటారా? సాధనకి దానికి సంబంధం లేదు, న్యాచురల్ కానీ జరుగుతుంది లోపల మనిషి తత్వం ఎలా ఉంది అన్నది. దాన్ని బట్టి. మీరేమంటారు రామ్ సార్ గారు? యాక్చువల్గా మనం పొందుతున్నటువంటి ఎక్స్పీరియన్స్లో 90% మైండ్ ఇల్యూజన్స్. మైండ్ ఈజ్ క్రియేటింగ్ లాట్ ఆఫ్ ఇల్యూజన్స్ దట్ ఈజ్ గోయింగ్ సమ్వేర్, ఈజ్ టాకింగ్ విత్ సంబడి, బట్ ఆ సమ్వేర్ అనేది మైండ్లో క్రియేట్ అయినటువంటి ఒక ప్లేస్. మేడం ఎగ్జాక్ట్ చెప్పింది. ఇంకా కొన్ని విషయాలను మనం ఒక వ్యక్తిని మనమే మన మైండ్ కెన్ క్రియేట్ ద విజువల్స్ అండ్ కన్వర్జేషన్స్, లాట్ ఆఫ్ థింగ్స్. హాస్టల్ ట్రావెలింగ్ పేరు మీద జరుగుతున్నవి రికార్డ్ చేయబడ్డ దాంట్లో 95% మైండ్ చేత క్రియేట్ చేయబడిన ఇల్యూజన్సే. వాంటెడ్లీ అక్కడికి వెళ్ళాలని ఒక ఇంటెంట్ తో క్రియేట్ ఇంకొకటి చేశారు. చెప్పాలంటే సార్, ఈ హాస్టల్ ప్రొజెక్షన్ అనేది కంప్లీట్గా ఒక పదం మీద ఆధారపడి ఉంది, అవేర్నెస్ అన్న పదం మీద ఆధారపడి. యోగులు ఎంత ఎరుకతో ఉంటే హాస్టల్ బాడీని అంత కరెక్ట్ చేసేవాళ్ళు. వాళ్ళది మాత్రమే సైంటిఫికల్ ట్రావెల్. ఇది ఇప్పుడు మొత్తం ఏమవుతుందంటే సబ్ కాన్షియస్ మైండ్ యొక్క ప్రొజెక్షన్. నా మైండ్లో ఉన్న కోరికలు, నా మైండ్లో ఉన్న సపరేషన్స్ ఈ మెంటల్ ప్లేన్లోకి ప్రొజెక్ట్ చేయబడి ఒక ఇమేజినరీ సీన్ని క్రియేట్ చేస్తుంది. నేనేమనుకుంటున్నాను, నేను ఎక్కడికో వెళ్ళాను, నేను ఒక కొత్త ప్లేస్ చూశాను, నాకు ఒక మెసేజ్ వచ్చిందని చెప్తారు. నేను హాస్టల్ ట్రావెల్ చేశాను సార్ అంటారు అందరు, ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా. దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. అంటే ఇప్పుడు ఎక్కడ వచ్చిందంటే మన అండర్స్టాండింగ్ అందరు మాట్లాడుతుంటే ధ్యానం చేస్తున్నాం, ధ్యానం అంటేనే హాస్టల్ ట్రావెల్ సార్ ఇక్కడ పడిపోయి ధ్యానం గురించి ధ్యానంలో కూర్చున్నాం అంటే మనకు కనబడేటి అన్ని హాస్టల్ ట్రావెల్ అన్న భావనలోకి వచ్చేసి. ఎస్, ధ్యానానికి మీరు ఇంతకుముందు ఒక క్వశ్చన్ అడిగారు, సాధన అని. సాధనతో వస్తుందా, సాధన లేకుండా యా, వస్తుందా? అయితే నేను చదివినటువంటి హాస్టల్ ట్రావెలింగ్ మీద పుస్తకాలకు సంబంధించి దెర్ ఆర్ లాట్ ఆఫ్ మెథడ్స్. ఒక్కొక్క యోగి ఒక్కొక్క మెథడ్ని డెవలప్ చేశారు. రమణ మహర్షి దగ్గర ఒక టెక్నిక్ ఉంది, ఓషో దగ్గర ఒక టెక్నిక్ ఉంది, లూసిడ్ డ్రీమింగ్ టెక్నిక్స్ ఉన్నాయి, కార్లోస్ క్యాస్ట్ అనే వాళ్ళు. లోబ్సాంగ్ రాంపా దగ్గర ఒక టెక్నిక్ ఉంది. దాదాపుగా నేనే ఒక 30 టెక్నిక్స్ చూశాను, రీడ్ చేశాను ఒక్కొక్క సొసైటీలోంచి. లోబ్సాంగ్ రాంపా టెక్నిక్ ఒక మెథడ్ ఉంది. ఆ మెథడ్ ఒకరికి ఒక్కొక్క మెథడ్ పనికొస్తుంది సార్. అయితే ఈ మెథడ్ ద్వారా ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు ఏదైనా సరే ఈ మన శరీరంలో ఏ పార్ట్ పనిచేయాలనేది మన ఇంటెన్షన్ ద్వారా పనిచేస్తుంది. అలాగే ఏ వెహికల్ని వాడాలనేది కూడా మన తన చాయిస్ ఉంటుంది. కానీ ఆ లెవెల్లో మనకు ఎరుక ఉన్నప్పుడు, మనం ఆ స్థాయిలో ఉన్నప్పుడు, నా హాస్టల్ ప్రొజెక్షన్ నేను ఇప్పుడు వాడాలి అంటే నాకు ఒక టెక్నిక్ వాడి నేను నా థాట్ని ఒక చోటికి ప్రొజెక్ట్ చేస్తాను. ఈ లోబ్సాంగ్ రాంపా టెక్నికే తీసుకోండి. ఒక 6 feet హైట్లో ఒక చిన్న బిందువును ఊహించి నీ థాట్ని అక్కడ ప్రొజెక్ట్ చేయి, నీ హాస్టల్ బాడీ ఆటోమేటిక్గా అక్కడికి వెళ్ళిపోతుంది అనేది లోబ్సాంగ్ రాంపా టెక్నిక్. ఫిజికల్గా నేను 7 సంవత్సరాల పాటు ఈ హాస్టల్ ప్రొజెక్షన్ మీద నేను వర్క్ చేశాను. అలా జరుగుతుందా లేదా అని ఎక్స్పెరిమెంట్ చేశాను. నేను లాట్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ టైమ్ నేను బయటకు వచ్చాను హాస్టల్ బాడీతో. రైట్. వచ్చి ఫిజికల్గా నా 2 కళ్ళతో మా ఇంటికి వచ్చి మా అమ్మ ఎక్కడుంది, ఏ శారీ కట్టుకుంది, ఏ రూమ్లో ఉంది, ఏం పని చేస్తుందంతా నేను వచ్చి చూసి వెళ్ళిన సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. రైట్. ఇప్పుడు మీరు చదివారు, ఎక్స్పెరిమెంట్ చేశారు. ఎస్, ఇప్పుడు వస్తున్న వాళ్ళు ధ్యానంలో కూర్చుని వెంటనే చెప్పేస్తున్నారు, నేను Hmm. అక్కడికి వెళ్ళాను, వారిని కలిశాను, వీరితో మాట్లాడాను. మరి అవన్నీ ఎలా తీసుకోవాలి? వాళ్ళకి ఈ సబ్జెక్ట్ అయితే తెలియదు. సబ్జెక్టుతో సంబంధం లేదు. మేడం ఇంతకుముందు చెప్పారు, Subject హాస్టల్ తెలి- ప్రొజెక్షన్ అనేది న్యాచురల్గా చాలా మందికి జరుగుతుంది. ప్రతిరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా అది హాస్టల్ బాడీతో బయటకు వస్తారు. రైట్. నిద్ర అంటేనే నిద్రలో నిద్రలో జరిగేది కదా? సహజంగా జరుగుతుంది సార్. ఫిజికల్ బాడీ రెస్ట్ తీసుకున్నప్పుడు Right. లోపల ఉన్న రెండవ శరీరము సహజంగా బయటకు వస్తుంది. Right. దానికి ధ్యానంతో సంబంధం లేదు, మెథడ్స్తో సంబంధం లేదు. ఇట్ హ్యాపెన్స్ న్యాచురల్లీ. ఇప్పుడు రాబర్ట్ మన్రో అనే పదాన్ని నేను ఒక వ్యక్తి గురించి చెప్పాను. కొన్ని సంవత్సరాల పాటు అతను దాన్ని పిచ్చి అనుకున్నాడు. డాక్టర్లందరూ తనకి ఏదో బ్రెయిన్లో సంథింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకున్నాడు. లేకపోతే ఎక్కడెక్కడో ఉన్న విషయాల గురించి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం ఏందని అనుకున్నారు. తర్వాత ఆయన సైంటిఫికల్గా తెలుసుకున్నాడు. ఆయన మాట్లాడింది రష్యన్ భాష, ఆయన విన్నది ఈజిప్షియన్ భాష అని, ఏ ప్లేస్లోకి వెళ్ళి అక్కడ ఉన్న వస్తువులు ఉన్నాయి అని సైంటిఫికల్గా చూసి వచ్చారు కూడా. అసలు ఈ హాస్టల్ ట్రావెల్ వల్ల లాభాలు ఏంటివి, అసలు ఏం నేర్చుకోవడానికి ఇది చేయాలి, లేదు మామూలుగా ఎందుకు జరుగుతుంది, న్యాచురల్గా ఎందుకు జరుగుతుంది, మనం చేస్తే లాభం ఏంటి? యాక్చువల్లీ ఇంతకుముందు మేడము అలాగే రాము గారు చెప్పిన దాంట్లోనే దీనికి సమాధానం. ఫస్ట్ శూన్యస్థితికి చేరుకోవటం కోసం మైండ్, బాడీ, టైము, స్పేస్ వీటన్నిటిని బౌండరీస్ని అధిగమించి శూన్యస్థితికి చేరుకోవడం కోసం ప్రయత్నించేటప్పుడు ఖచ్చితంగా కూడా మన ఎనర్జీ బ్లాకేజెస్ అంతా క్లియర్ అయిపోయేసి ఎనర్జీ ఫ్లో అనేది హై అయినప్పుడు మన సోర్స్తో కనెక్ట్ అయ్యే ప్రయత్నంలో ఇవంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే మైండ్ లెవెల్ థింగ్స్ నుంచి ఎనర్జీ ఫ్లోట్ అవుతా వెళ్ళేసి మధ్యలో వచ్చే డిస్ట్రాక్షన్స్, నా దృష్టిలో ఖచ్చితంగా డిస్ట్రాక్షన్స్ ఇవి.
ఏది న్యాచురల్గా జరిగేటప్పుడు. ఆ డిస్ట్రాక్షన్స్ని యాక్చువల్లీ చాలామంది ఏం చేస్తుంటారంటే, మీరు ఇక్కడి నుంచి విజయవాడ వెళ్తూ ఉంటారు. సడన్గా పక్కనే అందమైన తోట కనపడిద్ది. కాసేపు లోపలికి వెళ్ళేసి చూసొద్దాం అని చెప్పేసి అనుకుంటారు. సో మీ డెస్టినేషన్ని దారి తప్పి అక్కడ ఆగిపోయేసి, శూన్యస్థితికి చేరుకోవడం ఆగిపోయేసి, వీటిని ఎంజాయ్ చేస్తూ ఈ టైప్ ఆఫ్ మిస్టికల్ థింగ్స్ని ఎంజాయ్ చేస్తూ అలా ఆగిపోయే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అంటే ఇప్పుడు అంటే సాధన అనేది శూన్యంతో మనం అలైన్ అవ్వడం అనేది అసలు పర్పస్. ఈ మధ్యలో ఈ కనబడే వాటికి అట్రాక్ట్ అయ్యి అక్కడ ఆగుతున్నాం. ఫిజికల్గా ఏదైతే కనబడితే ఆగుతున్నామో అలా అంటారు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఫిజికల్గా కనపడేది ఏమవుతుంది, అన్ని స్పెక్ట్రమ్సే. ఇక్కడ కనపడుతున్నప్పుడు ఇక్కడ కనపడే కలర్స్ కానీ, లేకపోతే వస్తువులు కానీ, మీరు కానీ, మనుషులు కానీ, ఇదంతా కూడా ఇక్కడ నాకు కనపడే స్పెక్ట్రమ్ అనేది లిమిటెడ్ స్పెక్ట్రమ్ అయితే కనుక, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతే కనుక నాకు ఇంకొక హాస్టల్లో ట్రావెల్లో ఎక్స్పీరియన్స్ వస్తుంది. అది ఇంకాస్త వైడ్ ఉన్న స్పెక్ట్రమ్. ఇప్పుడు న్యాచురల్గా అలా జరిగింది అనుకోండి సార్, దానివల్ల ఏం నేర్చుకోవాలి, అసలు లాభం ఏంటి? అలా జరిగింది, ఒక్కొక్కసారి అసలు ఆ జరిగినట్టు గుర్తుండదు, మరి దానివల్ల ఏంటి బెనిఫిట్స్? ఇలా స్పెసిఫిక్గా చెప్పాలంటే న్యాచురల్గా జరిగినప్పుడు ఖచ్చితంగా దాన్ని పట్టించుకోకపోవడం చాలా బెటర్. ఎందుకంటే మనం ఏ పర్పస్ కోసం అది చేయట్లేదు. ఇప్పుడు ఇంతకుముందు రాము గారు అన్నట్లు ఒక టెక్నిక్ని ఫాలో చేసి పర్పస్ఫుల్గా చేసేది ఏంటి, ఎందుకోసం చేస్తున్నా అప్పుడు కూడా క్లారిటీ ఉండాలి. ఎందుకంటే యాక్చువల్లీ ధ్యాన సాధనలో చాలా వరకు ఇలాంటి మిస్టికల్ ఎక్స్పీరియన్సెస్ చాలా వరకు నా దృష్టిలో, అది నా లిమిటెడ్ పర్సెప్షన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఖచ్చితంగా కూడా మనిషిని తన యొక్క మెర్జింగ్ స్టేట్కి, ట్రాన్సెండెంట్ స్టేట్కి చేరుకోకుండా అడ్డుకునే విషయాలు ఇవన్నీ కూడా. ఇప్పుడు ఏమవుతుంది, నేను నాకు ఎక్స్పీరియన్స్ ఉంది అనగానే పీపుల్ అంతా కూడా చాలా గొప్పగా చూస్తారు. దానికి ఐఎమ్ ఫీడింగ్ మై ఈగో. నా ఈగో నేను ఫీడ్ అది చేసుకుంటాను. కంపారిజన్కి కూడా దారి Comparison. తీస్తుంది. వారికి హాస్టల్ ట్రావెల్ జరిగింది, నాకు జరగలే, చాలా సంవత్సరాల నుంచి నేను ఉన్నా, మొన్న వచ్చిన వారికి జరిగింది, ఇది కూడా దారి తీస్తుంది. సింపుల్ ఏంటి, ఇప్పుడు అంతలో అందరిది అలాగే అంటారు సార్? ఒక 10% 15% ట్రూత్ కూడా ఉండొచ్చు అంటారు. ట్రూత్ ఉండొచ్చు, అంటే నేను జరగవచ్చు, అంటే నేను వాళ్ళు భ్రమిస్తున్నారు ఇల్యూజన్ అని కాదు, జరుగుతుంది. కానీ జరుగుతుంది ఏంటి, ఇప్పుడు న్యాచురల్గా మీరు వెళ్తూ ఉన్నారు సార్. గతంలో పౌరాణిక సినిమాల్లో ఏదో నిధి కోసం అన్వేషిస్తూ వెళ్తే కనుక రకరకాలు వస్తూ ఉంటాయి. సో వాటన్నిటిని పట్టుకుంటూ వెళ్తే కనుక ఫైనల్గా నిధి రాదు. అంటే ఇప్పుడు పర్పస్ఫుల్గా చేసేదైతే ఎక్స్పెరిమెంటల్ అంటారు, న్యాచురల్గా జరిగేదానికి ఉంది కానీ అది గొప్పగా చెప్పుకొని ఎక్కువ ఇల్యూషన్కి దారి తీస్తుంది అంటున్నారు. పర్పస్ఫుల్గా కూడా యాక్చువల్ పర్పస్ ఏంటి, నిజంగా కూడా అది లోక కళ్యాణం కోసము, లేకపోతే మన కాన్షియస్నెస్ని ఎక్స్టెండ్ చేసుకోవడం కోసం, అవేర్నెస్ పెంచుకోవడం కోసం. అది మనం ఎక్స్పెరిమెంటల్గా చేసేది కదా సార్. ఇప్పుడు న్యాచురల్గా జరిగితే ఉమ్. దానివల్ల మనకు వచ్చే బెనిఫిట్, ఎలాంటి ఇప్పుడు బెనిఫిట్ మీరు ఉన్నారు సార్, వైబ్రేషన్తో రిలాక్స్ అయ్యి డీపర్గా వెళ్ళారు, మీరు హాస్టల్ ట్రావెల్ చేసి వచ్చారు, Yeah. మీకు వచ్చే బెనిఫిట్ ఎలాంటి బెనిఫిట్ లేదు, ఏం ఎలాంటి benefit? బెనిఫిట్ లేదు, ఓన్లీ డిస్ట్రాక్షన్ అదంతే. వండర్ఫుల్. రాము గారు మీరేమంటారు? మీరు అన్నారు నేను చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశానని. ఆ ఎక్స్పెరిమెంట్ చేసి హాస్టల్ ట్రావెల్ చేసి మీకు ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, మీ ఎక్స్పీరియన్స్ చెబుతూ దానివల్ల మీరు ఏం నేర్చుకున్నారో చెప్పండి. ఎస్. సో ఫస్ట్ పాయింట్, మనం స్పిరిచువాలిటీలో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే నేను శరీరం కాదు అని అనుభవం పొందాలి. ఈ మధ్యలో డాక్టర్ స్ట్రేంజ్ అని ఒక సినిమా కూడా వచ్చింది, దాంట్లో కూడా ఇదే ఉంటుంది. డాక్టర్ స్ట్రేంజ్. స్ట్రేంజ్ దాంట్లో ఆస్ట్రల్ ప్రొజెక్షన్ గురించి అద్భుతంగా ఉంటుంది. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద ఆస్ట్రల్ ప్రొజెక్షన్ అంటే, అందరూ నేను శరీరం కాదు ఆత్మను అని తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి అంటే, ఈ శరీరం దాటి అవతల పక్కల నిలబడి దీన్ని చూసుకోవడమా? దీన్ని చూస్తూ నేను బాడీ కాదు అన్న విషయాన్ని పొందడానికి ఆస్ట్రల్ ప్రొజెక్షన్ పనికొస్తుంది. రైట్. స్టెప్ 1, నేను భగవద్గీతలో చదివాను నేను శరీరం కాదు అన్నారు, అది ఇన్ఫర్మేషన్. మరి నాకు ఎలా తెలుస్తుంది నేను శరీరం కాదు అన్నప్పుడు? నేను శరీరం నుంచి విడిపడి పక్కగా ఉన్నప్పుడు, వితౌట్ ఫిజికల్ బాడీ ఐ కెన్ లివ్, ఐఎమ్ దేర్ వితౌట్ ఫిజికల్ బాడీ అన్న సంగతి తెలవాలన్నప్పుడు యూ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ దట్. ఓషా చెప్తాడు, ఒక చేప ఒక పెద్ద సముద్రం గురించి ఆలోచిస్తుంటుందంట, ఎక్కడో సముద్రం ఉందని, కానీ ఆ సముద్రంలోనే ఉంది, ఇది కాదు ఇంకెక్కడో ఉంది అనుకుంటుందంట. సో అది ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే కనుక ఆ చేప కొంచెం దేర్ షుడ్ బి ఎ గ్యాప్ బిట్వీన్ టూ థింగ్స్. ఇఫ్ యూ వాంట్ ఎక్స్పీరియన్స్ ఐఎమ్ డిఫరెంట్ దాన్ ద థింగ్ అంటే, ఇప్పుడు మనం బయటికి రావాలి, వస్తే నేను ఆత్మను అన్న విషయం, అంటే నేను శరీరం కాదు అన్న అనుభవం పొందాలంటే యూ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ ఫిజికల్ బాడీ అండ్ యూ షుడ్ ఎగ్జిస్ట్ వితౌట్ యువర్ బాడీ. సేమ్ డాక్టర్ స్ట్రేంజ్ అనే సినిమాలో అదే చూపిస్తారు. ఆత్మ అనుభవం అంటే కూడా ఇది, దీన్నే ఒక యోగి ఆత్మకథలో కూడా ఉంటుంది. ఒక వ్యక్తి ఈ శరీరం నుండి బయటకు వచ్చి, యోగులు అనే వాళ్ళు ఈ సూక్ష్మ శరీరంతోన లాట్ ఆఫ్ ప్లేసెస్లకి వెళ్ళి వేరే విద్యలు నేర్చుకుంటూ వస్తారు. ఈ మన లోబ్సాంగ్ రాంపా కూడా క్లియర్గా ఎప్పుడు వాళ్ళు హాస్టల్ బాడీతో వేరే డైమెన్షన్స్లోకి వెళ్ళి
ఎక్కడికెక్కడికో వెళ్ళి వేరే విద్యలు నేర్చుకుంటూ ఉంటారు. వి ట్రావెల్ డిఫరెంట్ ప్లేసెస్. అంటే నేర్చుకోవడానికి, నేను శరీరం కాదు అని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. సార్ ప్రతి వెహికల్ ఉమ్, దానికంటే ఒక పర్పస్ ఉంటుంది ఈ భూమి మీద. yes. ఈ భూమి మీద ప్రతి వస్తువుకి ఒక పర్పస్ ఉంది. ఈ శరీరానికి ఏ పర్పస్ ఉంది అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ఎక్స్పీరియన్సెస్ పొందడానికి ఈ పర్పస్ ఉంది. రైట్. ఇప్పుడు మీరు రామ్ గారు, ఇప్పుడు ఒక యోగి ఆత్మకథ అన్నారు. ఇప్పుడు ఫిజికల్ బాడీలో ఉన్న మనం ఈ ఫిజికల్ బాడీ నేను కాదు అని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది అన్నారు. కొంతమంది ఇప్పుడు మీరు ఒక యోగి ఆత్మకథ ప్రకారంగా చూస్తే ఫిజికల్ బాడీ లేకపోయినా వాళ్ళు వచ్చి మెసేజ్ ఇచ్చారు అన్నారు కదా. ఫిజికల్ బాడీలో ఉండి ఫిజికల్ బాడీ కాదు అని తెలుసుకోవడానికి హాస్టల్ ట్రావెల్ ఉపయోగపడుతుంది. ఫిజికల్ బాడీగా లేని వాళ్ళు కూడా వచ్చి చెప్పారు, దాన్ని ఎలా తీసుకోవాలి మరి? అది టాపిక్ కాదు సార్, దట్ ఈస్ అంతేనా? ఛానలింగ్. దట్ ఈస్ Channeling. ఛానలింగ్. అంటే వారు ఫిజికల్ గా వచ్చి చెప్పినట్టే పుస్తకంలో రాశారు. అవును ఉంటుంది. Hmm? అది వేరు. మళ్ళా అది ఆయన ఫిజికల్ బాడీని ఒకటి క్రియేట్ చేశాడు సపరేట్గా. ఈ బుక్కులు ఒక యోగి ఆత్మకథ ఎవరైతే ఎక్కువ సార్లు చదివారో వాళ్ళకి క్వశ్చన్స్ వస్తున్నాయి. ఎస్, హాస్టల్ బాడీ కాదు సార్ అది. ఆయన వాడిన హాస్టల్ బాడీ కాదు. ఆయన వాడింది అందులో 2 శరీరాలను చదువు అని ఒక టాపిక్ ఉంటుంది. ఈయన పరమహంస గారు ముందు కూర్చున్నప్పుడు ఆయన ఇంకో శరీరాన్ని వాళ్ళు ఇక్కడే ముందర కూర్చుంటాడు, ఇంకో శరీరం ద్వారా వెళ్ళి 3D ప్రొజెక్షన్ ఉంది. ఆ, 3D అలాగా. ప్రొజెక్షన్ టైప్లో రైట్. మీకు తన యొక్క ఎనర్జీని ఎదుటి వ్యక్తికి ఎనర్జీ అనేది అర్థం కాని పరిస్థితుల్లో ఏమవుతుంది, ఒక రూపంలో ప్రొజెక్ట్ చేయడం అనేది. అంటే ఆ మాస్టర్స్ వారు చేయాల్సిన వర్క్ కోసం అలా యూజ్ చేశారు. Yes. అది మనకు కామన్ మ్యాన్ కి ఏమన్నా అవసరమా? కామన్ మ్యాన్ ఇక్కడ ఈ మ్యాన్ అని లేదు సార్ వాస్తవానికి. లేదా? ఎందుకంటే ఉమ్, సార్ ఇప్పుడు నిద్ర మన అవేర్నెస్లో జరగదు. ఉమ్, నిద్ర మనం నిద్రపోతాం, కానీ డైనమిక్స్ అంతా వెనకాల జరగాల్సిందంతా జరుగుతూ ఉంది. మనం ఒక రకంగా చెప్పాలంటే నిద్రలోనే మనం ఎక్కువగా హీల్ అవుతుంటాం. నిద్రలో జరిగేది మనకు ఎరుకలో లేదు. ఉమ్. అంటే ఇప్పుడు నిద్ర మనకు అవసరం లేదు, పడుకుంటే శరీరం పడుకుంటుంది అనుకుంటాం. ఇప్పుడు నిద్ర అంటే హాస్టల్ ట్రావెల్ అన్నట్టేనా? కాదు, అది వేరు. నిద్రలో ఒక చిన్న 0.001% పోర్షన్ హాస్టల్ ప్రొజెక్షన్ జరుగుతుంది. అది ఎరుకలో ఉండాలన్న రూల్ లేదు. ఓకే. సార్లు సార్ ఇప్పుడు మనము ఒక గొప్ప మాస్టర్ చెప్తారు, నిద్రలోనే మీరు ఎక్కువ నేర్చుకుంటారు. ఎందుకంటే దేర్ ఈజ్ నో కాన్షియస్నెస్, దేర్ ఈజ్ నో లిమిటేషన్స్. నిద్రలో మీరు ఎక్కడికెక్కడికో ప్రయాణం చేస్తారు, ఎవరినో కలుస్తారు, డిస్టాంట్ ప్లేసెస్కి ట్రావెల్ చేస్తారు. డిఫరెంట్ డైమెన్షన్లో ఉన్న పర్సెప్షన్స్ మార్చి ఆ అంశాన్ని నేర్చుకొని మార్నింగ్కి వచ్చే వరకల్లా డిఫరెంట్ కన్క్లూజన్స్ ఇక్కడ ఉంటాయి. మరి ఆ నైట్ అంతా పడుకొని ఉన్న మనం ఎక్కడ వర్క్ చేయలేదు కదా. లాట్ ఆఫ్ వర్క్ జరిగింది వెనకాల. బట్ దానికి ప్రూఫ్స్ అంటూ మన దగ్గర లేవు సైంటిఫికల్గా. జరిగిన వాటిని వాళ్ళు చెప్పిన ఎక్స్పెరిమెంట్సే ఉన్నాయి. సో ఓవరాల్గా మీరు చెప్పిన లాభాలు ఏంటంటే నేను శరీరం కాదు అనే అనుభవం, ఆత్మానుభవము అనేది హాస్టల్ ట్రావెల్. నేను ఫిజికల్ బాడీ కాదు అని తెలుసుకోవచ్చు. ఇది మాత్రమే వేరే ప్లేస్లోకి డైమెన్షన్స్ చాలా పర్పస్లు ఉన్నాయి సార్ దాంట్లో జ్ఞానం తీసుకోవడానికి వస్తుంది. రైట్. ఎస్, వండర్ఫుల్ మేడం. దీనివల్ల లాభాలు ఏంటివి, నేర్చుకునేటివి ఏంటివి, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి ఒకటి. ఎక్స్పీరియన్సెస్ అని చూస్తే సో దేర్ మెనీ. ఇప్పుడు రేకీలో హీలింగ్ చేస్తాం. సో హీలింగ్ చేసినప్పుడు ప్రతిసారి క్లయింట్ మా ఎదురుగుండానే ఉండాలని లేదు, వాళ్ళు ఎక్కడో అవుట్ ఆఫ్ డిస్టెన్స్ కూడా ఉంటుంది. సో డిస్టెన్స్ హీలింగ్ చేసినప్పుడు చాలాసార్లు ఐ వెంట్ దేర్, వాళ్ళు చుట్టుపక్కల ఏముంది అన్నీ చూశాను. వచ్చిన తర్వాత వాళ్ళకి హీలింగ్ జరగడము, వాళ్ళు వచ్చిన తర్వాత 2-3 సార్లు వాళ్ళకు డిస్టెన్స్ అయితే మాకు నమ్మకం లేదు అన్నప్పుడు సరే నేను చూపిస్తాను వెళ్ళి వాళ్ళ తల మీద మొట్టకాయ కొట్టి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ రావడానికి ఇట్ హ్యాపెన్స్, డిస్టెన్స్ హీలింగ్ జరుగుతుంది అనపడానికి. మన స్పిరిట్ ఈజ్ అన్లిమిటెడ్. మన లోపల ఉన్న ఫోర్స్, ఆత్మ అనేదైతే అంటున్నామో దానికి లిమిట్ లేదు. అది ఇందులోనే ఉండాలని రూల్స్ లేవు. ఎక్కడన్నా పోతుంది, దాని ఇష్టం. ఎప్పుడు రావాలంటే అప్పుడు వస్తుంది, ఎప్పుడు పోవాలంటే అప్పుడు పోతుంది. ఓకే. సో రాము గారు చెప్పినట్టు ఒక ఆత్మ, నేను ఉట్టి శరీరం మాత్రమే కాదు అని తెలుసుకోవడానికి యాస్ట్రల్ ట్రావెల్ ఉపయోగపడుతుంది. వండర్ఫుల్ బెనిఫిట్ అది. బెనిఫిట్ అది. ఓకే, ఫస్ట్ పాయింట్ మనం తెలుసుకునేది. అండ్ నెక్స్ట్ న్యాచురల్గా కొన్ని జరిగినప్పుడు, ఇప్పుడు శ్రీధర్ గారు చెప్పినట్టు పెద్దగా చెప్పుకునే బెనిఫిట్స్ కూడా ఏముండవు. నాకు ఆల్రెడీ తెలుసు కదా, నేను శరీరం మాత్రమే కాదు అని నాకు ఆల్రెడీ తెలుసు. థియరిటికల్గా ఇన్ఫర్మేషన్ తెలుసు. ఇన్ఫర్మేషన్ కాకపోయినా న్యాచురల్గా మనము ఇప్పుడు ఫస్ట్ మన ధ్యానం అనేది ఎందుకు చేస్తున్నాము, ఆ స్థితికి చేరడానికి. సో ఆ స్థితికి చేరడానికి వెళ్తున్నప్పుడు ఇవన్నీ డిస్ట్రాక్షన్సే, డెఫినెట్లీ డిస్ట్రాక్షన్స్. ఎందుకు, నా మైండ్లో ఎంతో ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ ఎంతవరకు కరెక్ట్ రాంగ్ అని నాకు తెలియాలి కాబట్టి, మైండ్కే తెలియాలి కాబట్టి నన్ను నేను ఎక్స్పోజ్ చేసుకోవడం అవుతుంది. ఆస్ట్రల్ ప్రొజెక్షన్, ఆస్ట్రల్ ట్రావెల్, ఎథరిక్ బాడీ, ఈ బాడీ, ఆ బాడీ, ఇది ఒకటే బాడీ. లోపల ఉన్నది ఒక ఫోర్స్ మాత్రమే. ఆ ఫోర్స్ మన మైండ్కి ఎప్పుడు ఇది చూసి అలవాటైంది కాబట్టి అట్లానే కనపడుతుంది. ఆస్ట్రల్ అంటే ఏంటి, స్టార్స్తో సంబంధించింది. ఆస్ట్రల్ అంటాం కదా, ఆస్ట్రల్ బీయింగ్స్ అంటే ఏంటి,
అంతరిక్షానికి సంబంధించింది. సో ఇట్ ఈస్ నో ఫామ్. సో మనం ఫామ్లెస్ అన్న పాయింట్ మనకు అక్కడ అర్థమైపోయింది. అంటే మనం మళ్ళీ కనబడ్డా మన ఈ రూపంలోనే కనబడతాం. ఎందుకంటే మైండ్ కి అట్లా గుర్తుపట్టాలి అర్థమైంది కాబట్టి, గుర్తుపట్టాలి కాబట్టి. వేరేలాగా అయితే మనల్ని చూసి మనమే భయపడతాం. అంతే. అంతే అంటారా? అంతే వేరేలా కనపడి ఎట్లా కనపడ్డా మన ఒరిజినల్ రూపం మనం చూసుకున్నా మనం భయపడతాం. ఎందుకంటే అంత బీభత్సంగా ఉంటది. అప్పుడు కూడా భయం వేస్తుంది. ఆత్మను చూసుకోవాలి అంటే ఫస్ట్ చాలా ధైర్యం కావాలా, నిజాయితీ కావాలి. రైట్. అంటే మేడం ఫస్ట్ నేను ఆత్మను, నేను శరీరం కాదు అని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇంకేం బెనిఫిట్స్ ఉన్నాయి? ఉపయోగపడుతుంది కదా అని దానికోసం అని కూర్చోకూడదు. రైట్. మనం కూర్చునేది ఎందుకు అనేది ఫస్ట్ మర్చిపోకూడదు. పానీపూరి కావాలని బయలుదేరినప్పుడు బిర్యానీ కనపడిందని ఆగొద్దు. పానీపూరినే వెళ్ళాలి. ఇక్కడ ఇది కనపడిందని ఆగిపోతే ఇప్పుడు ఏముంది, సాధనకి ముందు మీ ఇంట్లో ఏం కూర, మా ఇంట్లో ఏం కూర అని మాట్లాడుకున్నాం. సాధన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, మా ఎక్స్పీరియన్స్ ఏంటి మాట్లాడుతున్నాం. ఎక్కడ మార్పు వచ్చింది? డిఫరెన్స్ ఏం లేదా అంటారా? పెళ్లికాడు ఒకటే, నేమ్స్ డిఫరెంట్ గా ఉన్నట్టు. సరే, మిగతా మాస్టర్స్ ఏం చెప్పారో పక్కన పెడితే పత్రిజీ పరమాత్మ వారు ధ్యానంలో వచ్చిన ప్రతి ఒక్కటి, మీకు అర్థమైన ప్రతి ఒక్కటి ట్రూత్ అని చెప్పారు. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఎందుకంటే ఆయన చెప్పాలి. ఎందుకంటే ఆ హోదాలో ఉన్నప్పుడు వీళ్ళు ఎటు చెప్పేవాళ్ళు ఎవరైతే వింటున్నారో వాళ్ళు దారి తప్పకుండా ఈ ఎక్స్పీరియన్స్ వస్తాయి. ఫిజికల్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి, మెంటల్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి, ఇమోషనల్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి, స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి, ఆస్ట్రల్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి, ఎనర్జీ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. ఇవన్నిటి గురించి చెప్పాలి. ఎందుకంటే అది జరుగుతున్నప్పుడు ఏం జరుగుతుంది వాళ్ళకి తెలియాలి కాబట్టి. ఎందుకు తెలియాలి అన్నది ఇట్స్ అ డిఫరెంట్ థింగ్. తెలవాల్సిన అవసరం కూడా లేదు. ఏం జరుగుతుంది జరగని, విట్నెస్ ఇట్. సాక్షిగా మనం దాన్ని ఎందుకు అనుభూతి చెందకూడదు? మేడం చెప్పింది 100కు 1000% కరెక్ట్. సార్ ఇది చెప్పారు, ఇంకోటి కూడా చెప్పారు. ఏదైతే ఎక్స్పీరియన్సెస్ మీకు ధ్యానంలో వస్తున్నాయో అది నిజము అని అనుకున్నారు కదా, దాన్ని విశ్లేషించకండి, ముందుకెళ్ళండి చెప్పాడు. అంతే. ఎందుకంటే మన గోల్ శూన్యానికి వెళ్ళడానికి. అనలైజ్ చేయకుండా అది అనుభవంగా తీసుకొని ముందుకు. ఇవన్నీ సిద్ధుల మీద ఫోకస్ చేస్తే మనం ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళలేము. అంటే ఆస్ట్రల్ ట్రావెల్ కూడా ఒక సిద్ధేనా? ఒక రకమైన సిద్ధే సార్ అది. థర్డ్ ఐ అంటారు కదా, థర్డ్ ఐకి ఆస్ట్రల్ థర్డ్ ఐ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఆస్పెక్ట్. అది సంబంధం లేదు. థర్డ్ ఐ అనేది మనకున్న క్లారిటీ, ఒక సబ్జెక్ట్ మీద మనకున్న క్లారిటీ అంతే. అది థర్డ్ ఐ. అదేం ఎక్స్ట్రా ఏమి లేదు అందులో, ఏం లేదు. మనకు ఒక పాయింట్ మీద, మనకి ఏదైనా పాయింట్ మీద చాలా క్లారిటీ ఉంది అంటే అది కనపడుతుంది. ఓకే, నాకు ఏ సాధన లేదు, నాకు ఏమీ తెలియదు, ఓకే, నాకు ధ్యాన పరిచయం లేదు, ఏమీ లేదు, అయినా ఒక విషయం మీద ఈ వంట ఇలా చేయాలని క్లారిటీ ఉందంటే నాకు కనబడుతుంది ఆల్రెడీ. అది కాదు మేడం, అసలు ఆస్ట్రల్ ట్రావెల్ వల్ల ఉపయోగాలు ఉన్నాయా లేవా? ఇప్పుడు మీరు మాట్లాడినా కూడా నాకు క్లారిటీ అయితే రాలేదు. క్లారిటీ రాదు, ఎందుకంటే అందుకే స్టార్టింగ్ లో అన్నాను ఆస్ట్రల్ ట్రావెల్ అన్న పదమే కాంప్లికేటెడ్ అని. అసలు ఉపయోగం ఉందా లేదా? ఇప్పుడు న్యాచురల్గా జరుగుతుంది. నేను కూర్చున్నాను మేడం, నేను ఎక్కడికో వెళ్ళి ఒక మహర్షిని కలిసి వచ్చాను, వారు నాకు ఒక సందేశం ఇచ్చారు. ఇప్పుడు దాన్ని నా డెవలప్మెంట్కి యూజ్ అయింది. ఇవన్నీ ఇల్యూషన్ అయ్యి ఉండొచ్చు. వెళ్ళి మార్చి నేను ఆస్ట్రల్ ట్రావెల్ నాకు ఎందుకు జరుగుతుంది? నా జీవితంలో మార్పు వచ్చినాయి, అది విన్న తర్వాత నన్ను నేను మార్చుకున్నా. అప్పుడు ఏమంటారు? కాదు, ఎందుకు మార్చుకున్నారు? మీ లోపల ఇన్ఫర్మేషన్ మారింది అంతే. అంతేనా? ఈ ఇన్ఫర్మేషన్ నుంచి ఇన్ఫర్మేషన్ అయింది, అంతకు మించి గేమ్ లేదు. ఇప్పుడు ఆస్ట్రల్ ట్రావెల్ ఉందా లేదా? ఇప్పుడు మీరు మాట్లాడినా ఇంకో కన్ఫ్యూజన్ ఓపెన్ అయింది. నేను చెప్తాను. లాభమే లేనప్పుడు మరి ఇప్పుడు జరిగేటివి చెప్పేటివి ఏంటివి? ఈ థీసిస్ ఏంటివి? ఆస్ట్రల్ ట్రావెల్ ఎందుకు జరుగుతుంది? మైండ్ కి అర్థం అవ్వాలి. ఎందుకంటే మైండ్ కి ఎందుకు ఏం అర్థం కావాలి? నేను శూన్యాన్ని, ఓకే, నేను శూన్యాన్ని, నాకు రూపం లేదు, నాకు ఒక అవతారం లేదు, ఏమీ లేదు, నా పని నేను ఉన్నాను అంతే. ఐఎమ్ లైఫ్. ఓకే, నేను అనేది ఏదైతే చెప్తున్నానో శరీరం కాదు, నేను ఒక తత్వం అనుకోండి, ఆత్మ అనుకోండి, లైఫ్ అనుకోండి, ఏదైనా అనుకోండి, మనం ఏ లేబుల్ అన్న పెట్టుకుందాం అక్కడ మన కన్వీనియంట్గా. ఓకే, సో నేను ఒక తత్వాన్ని మాత్రమే, నా పొటెన్షియల్, బికాజ్ ఐఎమ్ లిమిట్లెస్, నాకు లిమిటెడ్ వర్షన్లో ఉన్న ఐఎమ్ అన్లిమిటెడ్ అని మనం తెలుసుకోవడానికి. ఎందుకంటే జ్ఞానం కదా, మనల్ని మనం తెలుసుకోవడమే కదా అసలైన సాధన అంతా, మనల్ని మనం తెలుసుకోవడమే. మనం శూన్యం అని తెలుసుకునే ముందు మనం ఏంటి అని కూడా తెలియాలి కదా. ఎలా శూన్యం అవుతున్నాం? శూన్యం అంటే ఏంటి? అక్కడ ఏం లేదని కాదు, జీరో అని కాదు. జీరో అంటే టోటలీ జీరో అని కాదు. ఇట్ ఈస్ అ మీనింగ్ఫుల్ జీరో. చాలా ఉంది అందులో ఇన్ఫర్మేషన్. ఏమి తెలియని జీరో కాదు, అన్ని తెలిసిన అన్ని ఉన్న జీరో. ఓకే, అంటే ఇప్పుడు అది గర్భం, అది ఎక్స్పీరియన్స్ అవ్వడానికే ఇవన్నీ అంటారు. అనంత గర్భము. రైట్, వండర్ఫుల్ మేడం. సో మీరేమంటారు రామ్ గారు? ధ్యానానికి సంబంధించిన పాయింట్ని తీసుకుంటే గనక అల్టిమేట్ గోల్ నేను ఎవరో నేను తెలుసుకోవాలనుకునే క్రమంలో ఇవన్నీ సార్ చెప్పినట్లు, మేడం చెప్పినట్లు ఇవన్నీ అడ్డంకులే. వస్తే ఓకే సార్, యాక్సెప్ట్ చేస్తాం. ఆస్ట్రల్ ట్రావెలింగ్ జరిగితే ఓకే, లేదు జరగలేదనుకోండి,
సింపుల్, మనకు అది అవసరం లేదు అని అర్థం. నేచర్ ఏం చేస్తదంటే పర్ఫెక్ట్‌గా ఇప్పుడు ఈ ఏం లెసన్ నేర్చుకోవాలనేది దాన్ని మీ ముందల పెడతది. దాన్నే పట్టుకొని ముందుకెళ్తూ ఉంటే నెక్స్ట్ అవసరం వచ్చినప్పుడు హాస్టల్ ట్రావెలింగ్ వస్తది, థర్డ్ ఐ వస్తది, ఇంకో సిద్ధి వస్తది, అన్ని సైకిక్ పవర్స్ వస్తాయి. ఇప్పుడు మనకది అవసరం లేదనుకుంటే రాదు. బలవంతంగా చేయొద్దు అనేది కాన్సెప్ట్ పత్రి గారు కూడా చెప్తారు. మెయిన్ ఇంపార్టెంట్ అది తెలుసుకున్నాం కాబట్టి వాంటెడ్లీ కూర్చొని చేస్తే అది కాన్సెప్ట్ అవుతుంది, మైండ్ అవుతుంది. న్యాచురల్గా జరిగితే తీసుకోండి, అనలైజ్ చేయకుండా ముందుకెళ్ళండి అంటున్నారు. ఇది నాకు క్లారిటీ వచ్చింది. ధ్యాన అనుభవాలను విశ్లేషించొద్దు, కళలను కూడా విశ్లేషించొద్దని చెప్పారు. అదే ఉంది, అది ఇంపార్టెంట్ పాయింట్. రైట్ సార్. అంటే అసలు డైలీ లైఫ్లో అసలు ఇదే లేనప్పుడు ఇప్పుడు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మీ చివరి మెసేజ్ ఏంటి సార్? ఇప్పుడు శ్రీకృష్ణుడు విశ్వరూప దర్శనం చూసేటప్పుడు అది టోటాలిటీ అనుకుంటే, సో టోటాలిటీలో మనం ఒక దగ్గర లాక్ అయిపోయేసి ఆ పర్టికులర్ పార్ట్ చూస్తాం అనుకోండి. సో కాలనాగులు అది ఇది అంటే రకరకాల భావోద్వేగాలు, సంథింగ్ ఎమోషనల్ థింగ్స్, మనలో ఉండే వికృతాలు అన్ని రకాలు అనుకుంటే కనుక మనం ఒక దగ్గర ఎలాగైతే లాక్ అయి ఉంటామో, సో ఎండ్ రిజల్ట్కి వెళ్ళే ప్రయత్నంలో ఎండ్ రిజల్ట్ కూడా మళ్ళీ ఈ పదం అంటే కనుక ఏమనుకుంటారు, ఎండ్ రిజల్ట్ ఏదో ఉంది, ఎగ్జామినేషన్ మార్చి సెప్టెంబర్ టైప్ అనుకుంటారు. సో శూన్య స్థితి అనేది డెస్టినేషన్ కాదు. శూన్య స్థితి అప్పటికప్పుడు ప్రతి క్షణం అనుభవించేది. సో దాంట్లో కొన్ని రకాలు వస్తూ ఉంటే పోతూ ఉంటాయి. జస్ట్ విట్నెస్, సాక్షిభూతంగా ఉండడం మేడం అన్నట్లు. యాక్చువల్గా హాస్టల్ ప్రొజెక్షన్ ఏమంటే మనం పడొద్దు, వస్తే రానియండి, వస్తుంది. అది న్యాచురల్గా మనకు రోజు సహజంగా జరుగుతూ ఉంటుంది. దాని గురించి విశ్లేషణలు కూడా వద్దు, అది కరెక్టా కాదా ఇవన్నీ అవసరం లేదు. నిజంగా మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఈ క్షణం మీ ముందున్న సవాలే మీ యొక్క లెసను, మీరు పొందాల్సిన ఎక్స్పీరియన్స్. దాని ద్వారా మనం ఎదుగుతాం. సో దాన్ని వస్తే కరెక్ట్ అని అది ఇంకా చెప్పాలంటే టార్కమ్ సెరడారి అని కూడా చెప్తారు. హాస్టల్ ట్రావెలింగ్ జంతువులకు బాగా జరుగుతాయట, పిల్లులకు బాగా జరుగుతాయట. సో హాస్టల్ ట్రావెలింగ్ వస్తే పెద్ద ఇది అని కాదు, రాకపోతే అసలు ఏమీ కాదని కాదు. ఓకే, ఇట్స్ ఓకే. వస్తే ఓకే, ఇంకా మంచిది. రాకపోతే పర్ఫెక్ట్, ఇంకా మంచిదని చెప్తారు. ఒకవేళ అలా జరిగి న్యాచురల్గా జరిగి జీవితాల్లో మార్చిపోయేసుకొని వాళ్ళు ఆ మార్పుతో జీవిస్తే ఓకే. మీరేమంటారు మేడం? మీ చివరి మెసేజ్ ఏంటి? నాకు డివైన్ స్పేస్ ల్యాండ్లో పడుకున్నప్పుడు, రాత్రి పడుకున్నప్పుడు మంచి ఫీలింగ్స్ వస్తున్నాయి లోపల నుంచి. ల్యాండ్ నన్ను నిజంగా నిలబెట్టింది. ఏమేమి చేయాలనుకున్నానో ఆటోమేటిక్గా జరిగిపోతున్నాయి, కష్టపడాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ సో మచ్ అని మనస్ఫూర్తిగా అన్నాను. అనగానే బయటికి వచ్చింది. ఓకే, నేను నా లోపల ఉన్నది వాట్ ఎవర్ స్పిరిట్ ఫోర్స్ ఏం కానీ బయటికి వచ్చి వెనకాల ఒక పాయింట్లో నిలబడి ఉన్నాను అనమాట. నిలబడి మొత్తం ల్యాండ్ అంతా చూస్తున్నాను. ఏంది బయటకు వచ్చాను అన్ని మళ్ళీ అలర్ట్ అవ్వగానే మళ్ళీ లోపలికి వచ్చాను. అండ్ ఐ స్లెప్ట్. ఓకే, అది ఎందుకు జరిగింది? దానిలో నేను నేర్చుకునేది ఏముంటుంది? దానిలో నేను గ్రాటిట్యూడ్గా ఫీల్ అవుతున్నాను. సడన్గా వెళ్ళి బయటికి వెళ్ళి ల్యాండ్ని మొత్తం చూస్తున్నాను. ఓకే, అదొక ఎక్స్పాన్షన్ వర్షన్. ఎందుకంటే గ్రాటిట్యూడ్ అంటేనే మన ఎక్స్పాన్షన్, మన విస్తరణ. గ్రాటిట్యూడ్ ఫీలింగ్లో ఉన్నాము అంటే సో విస్తరించినది మొత్తం బయట నుంచి మొత్తం అంతా ప్రొజెక్షన్ కనబడుతుంది. రైట్. నెక్స్ట్ డే ఎవరో గెస్ట్లు వచ్చారు. గెస్ట్లు వచ్చినప్పుడు అంత వాళ్ళకి చూపిస్తున్నప్పుడు కరెక్ట్గా ఆ పాయింట్ రాగానే పవర్ అంతా ఇక్కడే ఉంది మేడం అన్నారు. నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నాకు వచ్చింది కదా. సో నేను ఎందుకు అక్కడ నిలబడ్డాను? నా స్పిరిట్ నాకు ఏం చెప్తుంది? ఓకే, ఇట్ ఈస్ యువర్ ఇంటెన్షన్ విచ్ ఇస్ పవర్ఫుల్. వండర్ఫుల్ మేడం. మీ మెసేజ్ ఏంటి ఓవరాల్గా హాస్టల్ ట్రావెల్? కూర్చొని సాధన ఎందుకు చేస్తున్నారు అంటే శూన్య స్థితికి చేరడానికి. ఎందుకంటే మనం యాక్చువల్గా శూన్యం కాబట్టి. నాకు ఏ ఎక్స్పీరియన్సెస్ కావాలి అని తపన పడనాల్సిన అవసరం లేదు. ఎక్స్పీరియన్స్ ఏదైనా వస్తే దాన్ని సాక్షిగా చూడండి, మర్చిపోండి. అండ్ మెయిన్ థింగ్ ఇస్ ఆస్ట్రల్ ట్రావెల్ అంటే మనం కళ్ళు లోపలికి తెరుచుకుంటున్నాం. సో లోపల ఉన్న విషయాల గురించి తెలియడానికే జరుగుతుంది. సో మన ప్రయాణం యాక్చువల్గా బయటికి జరగట్లేదు, లోపలికి జరుగుతుంది. వండర్ఫుల్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సార్. సో ఇదండి ఈనాటి జ్ఞాన సభ ద్వారా ఆస్ట్రల్ ట్రావెల్ గురించి తెలుసుకున్నాం. అంటే ఏంటి? మనం సాధన చేస్తున్నప్పుడు మనం నేర్చుకోవడం కోసం ఎక్కడికైతే ఏదైతే అవసరమో అప్పుడు మన సూక్ష్మ శరీరం రిలీజ్ అవ్వడం, అది ధ్యానంలో జరుగుతుంది, నిద్రలో కూడా జరుగుతుంది అని. ఓవరాల్గా ఆస్ట్రల్ ట్రావెల్ ద్వారా ఏం జరుగుతుంది అంటే నేను ఆత్మనని తెలుసుకోవడానికి. ఆల్రెడీ మనకు తెలుసు, అది అనుభూతి పొందడానికే. కానీ మన పర్పస్ ఏంటి అంటే శూన్యంలో ఉండడం, ఎన్లైటెన్ అవ్వడం అనేది పర్పస్ అయినప్పుడు మధ్యలో ఇవి వస్తాయి. ఇది వస్తే గ్రేట్ అని, రాకపోతే తక్కువ అని ఏది భావించవద్దు అనేది మన ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల అనుభవ జ్ఞానం. వస్తే రానియండి, లేకపోతే లేదు. వచ్చిన దాన్ని అనలైజ్ చేయొద్దు, ఇది రైటా రాంగా అన్నప్పుడు మళ్ళీ మైండ్ వాడుతున్నాం. మరి సాధనతో జరుగుతుందా, సాధన లేకుండా జరుగుతుందా అంటే ఎలాగైనా జరగవచ్చు.
మరి ఇప్పుడు మాకు వచ్చేటి నిజమా కాదా అని మీకు ప్రశ్న రావచ్చు. మీకు వచ్చేది నిజమా కాదా అనేది మీరు అనలైజ్ చేయకుండా వాటితో ఉండండి. ఇందాక అర్పిత మేడం గారు చెప్పారు, వారికి బయటికి వచ్చింది ఎందుకు, తర్వాత తెలిసింది అక్కడ ఎనర్జీ ఉంది. అంటే ఈ ఎనర్జీ, ఈ గ్రాటిట్యూడ్ నాకు ఈ ఎక్స్పాన్షన్ ఇచ్చింది అనేది వారు తెలుసుకున్నారు. సో ఓవరాల్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, దీనికోసం ఎదురు చూడడం అవసరం లేదు. మనం చేస్తూ ఉంటే వచ్చిన దాన్ని తీసుకోవాలి. కాబట్టి ఇల్యూషనా కాదా అనేది ఎవ్వరికి వారే క్వశ్చన్ చేయాలి తప్ప అందరిని అడిగి చదివిన దాన్ని ఎక్స్పెరిమెంట్ చేయాల్సిన అవసరం లేదు అనేదే మనం తెలుసుకున్నాం. ఓవరాల్గా ధ్యాన సాధన చేసుకొని మనం ఉన్నతంగా మన జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవడమే, నేను ఆత్మనని తెలుసుకోవడమే మన పర్పస్. కాబట్టి మిత్రులారా, ఈ తెలుసుకున్నవన్నీ అద్భుతంగా ఆచరిస్తూ అద్భుతంగా ఉండాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.